ఈ వీడియో ఇప్పుడే అర్ధరాత్రి గుసగుసలు చూశాను. ఆ గుసగుసల్లో ఏమేమి ఉంది అనేది మాట్లాడుకుందాం. ఒక 2-3 రకాల గొడవలు ఉన్నాయి. దాంతోపాటుగా 3-4 రకాల ఓదార్పు యాత్రలు ఉన్నాయి. వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తూ దాంతోపాటుగా కొంచెం అటు ఇటుగా పులిహోర కంటెంట్ కూడా ఉంది. వీటితో పాటు కొన్ని గేమ్ అనాలిసిస్ కూడా చేద్దాం. ఒక్కొక్కరి గేమ్ ప్లాన్ ఏంటి, వీళ్ళు ఎందుకు ఆడుతున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇట్లాంటివి కూడా సెల్ఫ్ అనాలిసిస్, ఓన్ అనాలిసిస్ కూడా చేస్తాను. అది మీకు నచ్చుద్ది కూడా. దాంతోపాటుగా రీతూ చౌదరి అవుట్ సైడ్ కాంట్రవర్సీ గురించి, అరే బాబు నేను అవుట్ సైడ్ విషయాలు మాట్లాడను అనుకుంటా ఉంటే మాట్లాడేలాగా చేసేశారు. కొన్ని వందల మంది ఒకే స్క్రీన్ షాట్లు పెడుతూనే ఉన్నారు. అన్నా దీని గురించి మాట్లాడు, రీతూ చౌదరి ఏందన్నా ఇట్లా చేశారు, రీతూ చౌదరి గురించి మాట్లాడన్నా ఏం జరగబోతుంది, నేను అవుట్ సైడ్ గురించి, ఆ టాపిక్ గురించి, కాంట్రవర్సీ టాపిక్ గురించి మాట్లాడతా, ఇన్సైడ్ గురించి మాట్లాడతా, ఈ వీక్ ఎలిమినేషన్ రిలేటెడ్ కూడా మాట్లాడతాను. ఈ వీడియో కొంచెం బాగానే ఉంటుంది, లెంత్ ఎక్కువ వద్ది నాకు తెలిసి, చూడడానికి ట్రై చేయండి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన చాలామంది కామెంట్స్లో అన్నా లెంత్ ఎక్కువైపోయిందన్నా అంటారు. ఇది ఒక రకం. నేనేం చేయమంటారు చూడండి, 1.5లో పెట్టి చూడండి, స్కిప్ చేసి చూడండి, నా కోసం మొత్తం చూడడానికి ట్రై చేయండి. నా ముఖం చూడాల్సిన అవసరం లేదు కదా. మీరు ఆడ ఇసిరేసి అంట్లు దొంకునేటప్పుడు చూడొచ్చు, ఫుడ్ తినేటప్పుడు చూడొచ్చు, ఫుడ్ చేసుకునేటప్పుడు చూడొచ్చు, ఏం చేస్తున్నప్పుడైనా కూడా మన వీడియోలు చూడొచ్చు. ఎందుకంటే మనిషితో సంబంధం లేదు, ఇసిరేస్తే ఆడే ఉంటుంది. అందుకు అలా రిక్వెస్ట్ చేస్తున్నా. దాంతోపాటుగా కొంతమంది కామెంట్స్ ఏంటంటే, అన్నా యాడ్స్ ఎక్కువ వస్తున్నాయన్నా అనే కామెంట్లు రిపీట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి, కొంచెం యాడ్స్ ఎక్కువ వస్తున్నాయని. ఒకటే గుర్తుపెట్టుకోండి మామ, నేనెంత మీకు చెప్పినా, మీరెంత నాకు చెప్పినా ఇది సమాజ సేవ ఏం కాదు. నేను కష్టపడేది డబ్బుల కోసమే, నాకు డబ్బులు వచ్చేది ఆ యాడ్స్ నుంచే. మీరు యాడ్స్ మీరు చూసేటప్పుడు ఒక్కొక్కసారి యాడ్స్ వస్తాయి, ఒక్కొక్కసారి యాడ్స్ రావు. ఎప్పుడైతే యాడ్స్ రావో ఆ టైంలో ఒక్క పైసా కూడా రాదు మీ నుంచి నాకు. మీరు చూస్తూ నా మీద ప్రేమతో ఆ యాడ్ని కంప్లీట్గా చూసి ఆ యాడ్స్ ఎక్కువ వస్తుంటేనే మాకు వచ్చే డబ్బులు. నా కష్టం ఏదైతే ఉందో ఆ యాడ్స్ వల్లే వస్తుంది. వితౌట్ యాడ్స్ ఏదైనా ఉందంటే ఒక్క పైసా డబ్బులు కూడా రాదు మామ. డబ్బులు రాకుండా పెళ్ళాం బిడ్డలను వదిలేసి పెళ్ళాం బిడ్డలతో స్పెండ్ చేయకుండా టైము 24 గంటలు బిగ్ బాస్ చూసి ఎవడైనా వీడియోలు చేస్తారేమో. నేను స్ట్రైట్గా చెప్తున్నాను, మీరు చూసే యాడ్స్ వల్లే నాకు డబ్బులు వస్తాయి. మీరు ఆ అభిమానంతోనే ఆ యాడ్స్ వచ్చినప్పుడు కొంచెం ఇసుక్కోకుండా ఆ యాడ్స్ చూడండి. ఆ యాడ్స్ కూడా నేను పెట్టే యాడ్స్ కాదు, నేను పెడతాం. కానీ ఆ యాడ్స్ మనకున్న వ్యూవర్షిప్ని బట్టి, మనకున్న రేటింగ్ని బట్టి, మనకున్న డ్యూరేషన్, మనం ఎంత మంచి కంటెంట్ ఇస్తున్నామో దాంట్లో ఎక్కువసేపు ఆడియన్స్ చూసి దాన్ని బట్టి ఎక్కువ యాడ్స్ వస్తాయి. అది యూట్యూబ్ వాడు చూసుకుంటాడు, మనకు సంబంధం లేదు. నేనేదో పలానా వ్యక్తికి ఇన్ని యాడ్స్ రావాలని పెట్టింది ఏమి కాదు. మన కంటెంట్ బాగుండి మీరు ఎక్కువసేపు చూస్తూ ఉంటే యూట్యూబ్ వాడు ఎక్కువ యాడ్స్ ఇస్తాడు, దాని నుంచే డబ్బులు వస్తాయి మావా. అదొక్కటే అర్థం చేసుకొని అభిమానంతో చూడడానికి ట్రై చేయండి. కుదిరితే స్కిప్ చేయకుండా యాడ్స్ చూస్తే ఇంకా మంచి డబ్బులు వస్తాయి. జస్ట్ అడుగుతున్నాను, అసలు స్కిప్ చేయకుండా చూస్తారా లేదో. ఆ యాడ్స్ గురించి ఇరిటేటింగ్గా ఫీల్ అవ్వద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఎక్కడుంది, ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ ఆ గొడవల గురించి చెప్పుకుంటూ వెళ్దాం. నేను ఫాస్ట్గా చెబితే కొన్ని స్కిప్ అవుతున్నాయి, స్లోగా చెప్తే నీట్గా చెప్తున్నాను అనేసి కొంతమంది మెసేజ్లు ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నారు. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో మీరు ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలన్నా, ఎటువంటిది బిగ్ బాస్ రిలేటెడ్ మాట్లాడాలన్నా, నాకు అప్రిషియేషన్స్ ఇవ్వాలన్నా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. నేను పర్సనల్గా అందరికీ ఆల్మోస్ట్ రిప్లైస్ ఇస్తున్నాను. దాంతోపాటుగా ఫాలో అవ్వండి. అన్ని కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో అన్ని పిన్ చేస్తున్నా, అన్ని రకాల లింక్స్ ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుద్ది. సో ఇప్పుడు ఆఫ్టర్ నామినేషన్స్ జరిగిన పాయింట్, రీతూ చౌదరి గారు డిమాండ్తో మాట్లాడుతూ, నాకు మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేదు డిమాండ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ అనేసి పాపం ఎమోషనల్ అవుతూ మాట్లాడుతున్నారు. షీ ఈజ్ గెటింగ్ ఎమోషనల్. అండ్ నన్ను నామినేట్ చేసిందే నేను క్యాప్టెన్ చేశానని, కావాలని క్యాప్టెన్ చేశానండి అమ్మ, నీకు తెలీదా? అండ్ ఇక్కడ షాప్ చేసిన పాయింట్ కూడా అదే పవన్ అనేసి ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. ఏదైతే ఈ ఎమోషనల్ డ్రామా ఏదైతే చేస్తున్నారో దట్ ఈస్ డిస్గస్టింగ్, వరస్ట్ ఫ్రమ్ రీతూ చౌదరి గారు. ఎందుకంటే తను నిజంగా కావాలని ఇతను క్యాప్టెన్ చేసినా ఇతను అడగడానికి లేదు, ఇతనే క్యాప్టెన్ అయినా ఇతను అడగడానికి లేదు. అడిగి ఈవిడ ఇతను క్యాప్టెన్ కాబట్టి ఇతనికి సేవింగ్ ఆర్డర్ వచ్చింది, సేవింగ్ ఆఫర్ వస్తుందని తెలుసు కాబట్టి అక్కడ వాళ్ళు నామినేషన్ వేయగానే యాక్సెప్ట్ చేశారు. ఆవిడ ఏది నామకే వాళ్ళు స్వాప్ చేయలేము మీను, ఎందుకంటే వాళ్ళు అందరూ సఫర్ అయ్యారు కదా మీ వాళ్ళంటే, ఎస్ నేను ఒప్పుకుంటాను, నేను సాధిస్తాను, స్ట్రాంగ్గా తిరిగి వస్తాననే యాక్టింగ్ ఎందుకు చేసిందంటే ఇతను సేవ్ చేస్తారనే. అది కన్నింగ్ వ్యవహారం. ముందే ప్రీ ప్లాన్గా యాక్సెప్ట్ చేయకుండా అది యాక్సెప్ట్ చేసే విధానంలో ఓకే మీ ఇష్టమని కొంత ఆర్గ్యుమెంట్స్ అక్కడ చేస్తుంటే నేను ఇంత రాద్ధాంతం చేయింది. నేను ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఏంటంటే ఈ ఇంటెన్షన్ లేదని, సేవింగ్ ఇంటెన్షన్ అది లేదని, అక్కడ డైరెక్ట్గా ఆర్గ్యుమెంట్ చేయకుండా స్ట్రాంగ్గా తిరిగి వస్తారని చెప్పిందంటే అక్కడ ఒక కంటెంట్ ఇచ్చేసింది జనాలకి. అంటే అయ్యో
తీసేసుకున్నది నామినేషన్ని, గుడ్ రా యాక్సెప్ట్ చేసింది అని అనుకోవాలా, ఇక్కడ మళ్ళీ ఒక కంటెంట్ ఇతను సేవ్ చేసింది ఒక కంటెంట్, 2 రకాలుగా లాభ పొందాలన్న సెన్స్లో క్రియేట్ అయింది. ఆవిడ చేసిన విధానం వాళ్ళు బాగలేదు. దాంతోపాటుగా అది ఆవిడే రివీల్ చేసుకున్నారు. నేను అక్కడ ఎందుకు తీసుకున్నాను తెలుసా, వాళ్ళది నామినేషన్ ఆర్గ్యుమెంట్ చేయకుండా ఎందుకు యాక్సెప్ట్ చేశానో తెలుసా, ఉన్నామని. ఓకే, నా హార్ట్ బ్రేక్ అయింది ఈరోజు. ఇవన్నీ మాట్లాడారు నేను లైవ్లో, దీని కంటిన్యూషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇవంతా రాంగ్ వ్యవహారం. ఇప్పుడు నీ వల్ల ఒకటి గేమ్ని పెంట చేయకూడదు. మన గేమ్ను మనం పెంటోబిహా చేసుకోవచ్చు, కానీ అవతల వాళ్ళ గేమ్ను మనం చేయడం చాలా దరిద్రం. ఈవిడ చేస్తున్నది అది. ఇతన్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టినట్టు కదా. అతని సిచ్యువేషన్ ఏంటి, ఒక వ్యక్తి ఒక క్యాప్టెన్ అయ్యాడు, నీ పెంట పనుల వల్ల, నీ వల్ల, నువ్వు చేసిన మిస్టేక్స్ వల్ల ఆ వ్యక్తి రెండోసారి ఒళ్ళు హోనం చేసుకొని లాగి ఏంట్రా పెంట రివ్యూ ఇస్తున్నావా, సారీ, లాగి మనోడు కంపు చేసుకొని నీ వల్ల రెండోసారి టాస్క్ ఆడాల్సిన సిచ్యువేషన్ నువ్వు క్రియేట్ చేసావు, నువ్వు చేసిన మిస్టేక్స్ వల్ల. తను ఆడి క్యాప్టెన్ అయిపోయాడు రెండోసారి క్యాప్టెన్ అయినా నువ్వు వదలలేను అన్నట్టు బిహేవ్ చేస్తే అతనికి ఒక గేమ్ ఉండదు. అతను గేమ్ కోసం వచ్చాడు కదా. నీతో పాటు పులిహోర ఎంతసేపు కలిపినా అవతల పక్క ఒక గేమ్ ఉంటుందిగా. నీతో పులిహోర కలుపుతున్నావు, నీతో కంటెంట్ ఇస్తున్నాడు, నువ్వు ఇస్తున్నావు. ఆ టైంలో నువ్వు నెగిటివ్ అవుతున్నావు, నువ్వు వేరే రకంగా వెళ్తున్నావు అన్నప్పుడు తెలియకుండా ఇప్పుడు ఇతను స్టాండ్ తీసుకొని అప్పుడే రూమ్లో స్టాండ్ తీసుకున్నాడు డెమాన్ పవన్ పాపం నీకోసం లోపల నామినేషన్లో. అక్కడ కంప్ అయిపోయి అందరూ ఏంది డెమా నీదే తప్ప అన్నట్టుగా అందరూ పడ్డారు పైన. అలాంటి మళ్ళీ వచ్చి నామినేషన్లో సేవ్ చేసే దగ్గర శ్రీజ వాళ్ళకి ఫ్రెండ్, ప్రియా వాళ్ళకి ఫ్రెండ్, నువ్వేమో అవుట్ సైడ్ కామనరు, అవుట్ సైడ్ సెలబ్రిటీలో ఉన్నావు. ఇక్కడ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఈసారి జరిగే థీము. ఇంత జరుగుతున్న టైంలో తను కామనర్స్కి సపోర్ట్ చేయకుండా నిన్నే నీ వల్ల కంప్ అయిన తర్వాత నీకు మళ్ళీ సపోర్ట్ చేస్తే జనాలు వస్తారని అతనికి తెలుసు. ఈ కంటెంట్ వేరే రకంగా వెళ్తుందని తెలుసు. దాంతోపాటుగా తనకి ఒక ఫ్యామిలీ ఉందని తెలుసు. ఆ చాక్లెట్ తినేది కూడా వీడియోలో ప్లే అయిందని తెలుసు. ఇన్ని తెలిసినాడు ఎవడైనా ఇది మళ్ళీ సేవ్ చేస్తే కంప్ అవుద్దని తెలిసి మినిమం నాలెడ్జ్ ఉండేవాడు ఎవడు చేయడు. డెమాన్ పవన్ కూడా చేయలేదు. దాన్ని ఆవిడొచ్చి మళ్ళీ స్ట్రెస్ చేయడం అనేది వరస్ట్ థింగ్ స్వామి. ఆవిడ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో నాకు తెలియదని ఓకే డెమాన్ అనేసి పాజిటివ్గా మాట్లాడి ఇట్స్ ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ యూ అంటే పాజిటివ్ అవుద్ది, కానీ వచ్చి హార్ట్ బ్రేక్ అయింది తెలుసా అని దీంట్లో కూడా సొల్లేవారం ఏం మాటలు మాట్లాడారంటే రీతు గారు ఆడి గురించి కూడా చెప్తాను. నాకు ఏదైనా నచ్చకపోతే కోపం వస్తుంది, కోపదారి మనిషిని నేను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది జరుగుతున్నా ఇవన్నీ చెప్పింది ఆవిడ, నన్ను నామినేట్ చేసిందే నీకోసం అనేసి చెప్పి తర్వాత కళ్యాణ్ వాళ్ళందరితో వాళ్ళ గ్రూప్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఒకరినేమో మాట్లాడుతున్నారని నామినేట్ చేసి ఇంకొకరినేమో మాట్లాడట్లేదని నామినేట్ చేసి ఏంది ఇదే అనేది అన్నారు. ఇది కొంచెం తను మాట్లాడుకోవడానికి లాజికల్గా ఉంది, కానీ అవతల వాళ్ళది తప్పని తినట్లా. ఎందుకంటే తను రైజ్ చేసే పాయింట్ లాజికలే, అంటే కొంచెం తెలివైన పాయింట్ లాంటిది. రీతును మన శ్రీజానేమో నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు నామినేట్ చేశారా, నేను పెద్ద కలవట్లేదని నామినేట్ చేశారు, ఇదేంట్రా ఏది చేసినా తలకాయ నొప్పిన వాళ్ళకి అన్నట్టుగా చెప్పాడు. ఇది కొంచెం తెలివిగానే ఉంది, కానీ అవతల వాళ్ళు చేసిన పాయింట్ అలాంటిది కాదు. అవతల వాళ్ళకి రీజన్స్ చెప్పి నామినేట్ చేయమని 4 ఆప్షన్స్ ఇచ్చారు. 1 2 షాపు 2 నార్మల్గా చేసుకొని. వాళ్ళు ఏమన్నా అక్కడ మిగిలింది 3 మిగిలారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళు కూడా అయిపోయారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు సేవ్ చేసినప్పుడు? అక్కడ షాప్ చేసింది ఇద్దరు కాకుండా ఇంకో 3 మిగిలారు, 5 మంది మిగిలారు. మిగతా వాళ్ళందరూ నామినేషన్లోకి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు నామినేట్ చేసుకుంటారా? మీరేం చేశారు? క్లియర్గా నిన్న నైట్ బిగ్ బాస్ చెప్పింది ఏంటి, వీళ్ళని 5 మందిని నామినేట్ చేయమని, అట్లీస్ట్ ఒక్కరు కామనర్ ఉండాలి, ఆ టెనెంట్ ఉండాలని చెప్పారు. అంతేగాని ఎక్కువ మంది ఉండకూడదని చెప్పాలి. వీళ్ళు ఏం చేశారు? ఒక్కరంటే ఒక్కరినే బెటరు. వాళ్ళ సైడ్ ఏం చెప్పారు? వాళ్ళకి ఇద్దరని చెప్తే ఎక్స్ట్రా ఇంకొకరిని యాడ్ చేశారు. అక్కడ పోయేది ఏం లేదు. క్లియర్గా వాళ్ళు 3 నామినేట్ చేయాలి, మినిమం 3 ఉండాలని చెప్పి వాళ్ళు ఒకరిని యాడ్ చేశారు. వీళ్ళు వాళ్ళని చేశారు, వాళ్ళు వీళ్ళని చేశారు. ఎవరైనా అది చేస్తారు కదా వర్సెస్ గేమ్లో. దాంతో పాటుగా వాళ్ళు చెప్పిన రీజన్స్ దారుణమైన రీజన్స్ ఏం కాదు, సింపుల్ రీజన్సే, మంచి రీజన్స్ చెప్పారు. ఇది యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ కొంత ఆర్గ్యుమెంట్స్ వరకు ఓకే. తర్వాత కూడా లాగి ఇదే విధంగా లాగుతూ ఉన్నాడు డెమాన్ కళ్యాణ్ గారు రిపీటెడ్గా లాగుతున్నాడు. అది అస్సలు అనిపించలే. అరే మరీ దారుణమైన రీజన్ ఏం చెప్పారు? నువ్వు గేమ్లో లేవు, గేమ్లో ఆడట్లేదు, గేమ్లో సెన్స్ క్రియేట్ అవ్వట్లేదు, నువ్వు గేమ్ ఆడుతున్నట్టు అనిపించలేదు అంటే తను వేరే డిఫరెంట్ కంటెంట్ ఇస్తున్నాడు. ఆ పులిహోర కంటెంట్ లాంటివి ట్రై చేస్తున్నప్పుడు నువ్వు వచ్చిన పర్పస్ ఏంటి, చేసేది ఏంటి అనేది వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళు డైరెక్ట్ చెప్పలేదు, మనకు అనిపించట్లేదా? డెమాన్ పవన్ కళ్యాణ్ అగ్ని పరీక్ష పవన్ కళ్యాణ్కి అక్కడ పవన్ కళ్యాణ్ డిఫరెన్స్ మీకు కనిపించట్లేదా? గుండెలు మేము చేసుకుని చెప్పండి. అదే కదా వాళ్ళు కూడా చెప్పింది. వాళ్ళు చెప్పిందని మనం యాక్సెప్ట్ చేయకుండా ఎలా ఉంటుందో చూసిన తర్వాత కూడా. నెక్స్ట్ వచ్చరికి ప్రియా అసలు నాకు చెప్పిన రీజన్స్ అయితే అమ్మో అంటుంది. ఏమమ్మా నీకు చెప్పిన రీజన్స్ ఏం చెప్పారమ్మా, ఏం తప్పు చెప్పారు నాకు అర్థం. ఈవిడ చెప్పిన రీజన్స్ అన్నీ పిన్ పాయింట్లో పర్ఫెక్ట్ పాయింట్స్ చెప్పండి. ఇమ్మానియల్ కానీ వాళ్ళ గ్రూప్ వాళ్ళు కానీ ఒక్కొక్కటి 4-5 చెప్పారు వరుస పెట్టి. ఏ ఒక్కటైనా నామినేషన్ రీజన్ సరిపోదు, 5 పాయింట్లు కావాలి నీకు. 5 పాయింట్లు ఒకటైనా సరిపోదు, 5 పర్ఫెక్ట్ పాయింట్లు చెప్పారు ఆవిడికి. అన్నం తినేటప్పుడు చూసుకొని తినండి అనేది, తర్వాత సరికి ఇంకి పింకి పాంకి వేసుకొని వచ్చి చెప్పారనేది,
తర్వాత వచ్చేసరికి సంచాలకగా ఫెయిల్ అయినది. ఎన్ని సుమన్ అన్న విషయంలో సంచాలకగా ఫెయిల్ అయిన ఆవిడే సారీ చెప్తే దాన్ని కూడా పాయింట్ యాడ్ చేసి చెప్పడం దానికైనా యాక్సెప్ట్ చేయొచ్చుగా. ఎందుకు ఇంత రాద్ధాంతం? కామర్స్లో జరుగుతున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, అరే నేను దేంట్లో ఓడిపోకూడదు, అన్నింటిలో గెలవాల్సిందే, తాట తీయాల్సిందే, కుమ్మాల్సిందే, మనం స్క్రీన్ స్పేస్ తెచ్చుకోవాల్సిందే అనేసి దాంట్లోనే కంప్ అయిపోతున్నారు. కానీ యాక్సెప్టెన్స్ అనేది ఒక్కసారైనా ఇన్ని రోజుల్లో కామర్స్లో ఏ ఒక్కరైనా యాక్సెప్టెన్స్ ఉందా? ఒక్క మాస్క్ మ్యాన్ మాత్రం ఒకసారి కంటెండర్ సెలక్షన్లో ఓకే ఐ విల్ యాక్సెప్ట్, ఎందుకంటే నేను ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు నాకు ఇచ్చింది ఆవిడ కంటెండర్గా, ఇప్పుడు మనీష్ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు మనీష్కి ఇస్తున్నా అంటే నాకేం ప్రాబ్లం లేదనే పాయింట్లో ఒక్కసారి యాక్సెప్ట్ చేశాడు అతను ఒక్కడే. మిగతా అందరూ ఏది చెప్పినా నేను ఏదో ఒకటి రాద్ధాంతం చేయాల్సిందే, మంచి పాయింట్ ఉన్నా కూడా గెలుకోవాల్సిందే, మంచి పాయింట్ ఉన్నా మాట్లాడాల్సిందే, గట్టిగా ఉన్నారు. ఇది రాంగు. వాళ్ళ పాయింట్స్ ఏం దారుణంగా ఏం లేవు. ప్రియా గారి పాయింట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, అందరి పాయింట్స్ బాగానే ఉన్నాయి, శ్రీజాకి పెట్టిన పాయింట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎందుకంటే మనం యాక్సెప్ట్ చేయండి కదా శ్రీజ పాయింట్స్. ఏట్రా నాయన మాట్లాడుతూనే ఉంటుంది అమ్మాయిని, పర్ఫెక్ట్ పాయింట్లే. కానీ ఆ అమ్మాయి హట్ అవ్వడంలో ఆ అమ్మాయి విషయం ఏంటంటే వాళ్ళు వెనక జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నిటికీ ఆ అమ్మాయి ఏడ్చింది. తర్వాత సరికి రీతు ఇక్కడ మరీ నాటకం స్వామి, ఆవిడ మరీ నాటకం. అంటే వన్ సైడ్ అండి, ఇట్టైనా ఉండాలి అట్టైనా ఉండాలి. నాకు మధ్య మధ్యలో దొంగ మాటలు మాట్లాడినట్టుగా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నారంటే, నువ్వు శ్రీజాని సేవ్ చేయడంలో నాకు ప్రాబ్లం లేదు, అస్సలు ప్రాబ్లం లేదు, నేను నామినేట్ అయిన దాంట్లో రీజన్ నీది అనే చెప్తుంది. శ్రీజాన్ నామినేట్ చేసిన దాంట్లో ప్రాబ్లం లేదు, అటు చెప్పి ఇటు మళ్ళీ శ్రీజాన్ నామినేట్ చేసిన దాంట్లో ప్రాబ్లం లేదంట. కానీ నేను నామినేట్ అయిన రీజన్లో ఆ రీజన్ నీ వల్ల నేను నామినేట్ అయినట. ఆవిడ వల్ల ఏం మాట్లాడుతుంది ఆవిడ? నువ్వు నామినేట్ అయింది తన వల్ల కాదు, నువ్వు చేసిన మిస్టేక్ వల్ల. సంచాలక తనేం చేశాడు? నువ్వు మేబీ మనసులో తనకు ఫేవర్ చేయాలని ఇంటెన్షన్తో చేసావన్నట్టుగా వాళ్ళు చేశారు. నీకు అసలు ఏమన్నా ఇది ఉందా, దాంట్లో లాజిక్ ఉందా? నీ వల్ల నామినేట్ అయినా అంటదే, నువ్వు చేసిన మిస్టేక్స్కి అతనేం చేస్తాడు? అతను చెప్పాడు నువ్వు క్యాప్టెన్గా గెలిపించేసే, మోసం చేసే అని. తను అప్పటికీ లోపల ఆర్గ్యూ చేశాడు కదా నీ కోసం, అక్కడ కంపు అయిపోయాడుగా. మళ్ళీ వచ్చి నీకు ఇవ్వలేదనేసి మళ్ళీ దాంట్లో కూడా దొంగ ప్లాన్ శ్రీజాకి ఇచ్చినందుకు నా ప్రాబ్లం లేదు కానీ అనేసి నాకు ఇవ్వలేదు అనేది ప్రాబ్లం కాదు అంటుంది. మళ్ళీ అదే మాట్లాడతారు ఆవిడ. నెక్స్ట్ కళ్యాణ్ శ్రీజా అండ్ ప్రియాతో డిస్కషన్లో పాయింట్స్ బాగాలేవని నామినేషన్ గురించి అదే మాట్లాడుతాను. సంజన భరణి అన్నయ్య అంటుంది, భరణి గారిని అన్నయ్య అంటుంది. ఈవిడ ఏమమ్మా అంటున్నారు, క్యూట్గా అనిపిస్తుంది. వీళ్ళ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు గుర్తుపెట్టుకోండి, వీళ్ళ రిలేషన్స్ యాజ్ ఆఫ్ నౌ టూ గుడ్. భరణి గారు అండ్ సంజన గారు, తనుజ గారు, ఇమాన్యుల్ అండ్ సుమన్ శెట్టి గారు, వీళ్ళ 5 మంది ఒక గ్రూప్, గట్టి గ్రూప్గా ఫామ్ అయిపోయారు. వీళ్ళందరికీ సూపర్ ఉంటుంది ఇప్పుడు. కానీ వీళ్ళందరికీ మూకుమ్మడిగా జాంపత్రి అయ్యేది ఎప్పుడంటే, అంటే ఇన్ ద సెన్స్ నెగిటివ్ అయ్యేది ఎప్పుడంటే, ఫర్దర్గా ఎప్పుడైనా టాస్క్లు ఇచ్చినప్పుడు నెగిటివ్ అవుతుంది. రాసి పెట్టుకోండి, స్వహస్తాలతో చెప్తున్నాను కదా, సంతకం చేసి బాండ్ పేపర్ ఇచ్చేస్తాను మీకు. వీళ్ళ గ్రూప్ అనేది ఒక టైంలో తలకాయని పుట్టిస్తుంది వీళ్ళకి. ఇంకొకటి, వీళ్ళ గ్రూప్ అందరూ కూడా బాగా ఆడే మనుషులే ఉన్నారు. సంజన గారు టాప్ 5 క్యాండిడేట్ అయ్యే అవకాశాలు కనపడుతుంది. తనుజ గారు టాప్ 5కి దగ్గరికి వెళ్తారేమో అని గట్టిగా అనిపిస్తుంది. తనుజ గారు టాప్ 2 టాప్ 3లో ఉంటారని అనిపిస్తుంది. భరణి గారు అనిపిస్తుంది, ఇమాన్యుల్ అనిపిస్తుంది, యాజ్ ఆఫ్ నౌ సుమన్ శెట్టి గారు కూడా అనిపిస్తుంది. ఈ 5 మంది టాప్ కంటెస్టెంట్స్ లాగా కనపడుతున్నప్పుడు వీళ్ళు గ్రూప్గా హ్యాపీగా అలాగే వెళ్ళిపోయి టాప్ 5కి దగ్గర టాప్ 7 దాకా వెళ్తే వీళ్ళలో ఎవరైనా విన్నర్ అవుతాడంటే అవ్వలేరు, 100% అవ్వలేరు. ఎందుకంటే అందరూ గంప గుర్తుగా వెళ్ళేసి ఆడు కూర్చుంటే అందరికీ ఉండే ఫాలోయింగ్ అదే, అందరూ మ్యూచువల్ ఆడియన్స్, మ్యూచువల్ ఫ్యాన్సే. ఆటోమేటిక్గా తలా కొన్ని ఓట్లు అటు పోయి ఎవడో అనామకుని తీసుకొని వచ్చి టప్పని లేపేసి వాళ్ళని విన్నర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి. ఇది జరిగితే వీళ్ళకే బొక్క. ఇంత క్లోజ్ రిలేషన్షిప్, ఇంతమంది రిలేషన్స్తో మాట్లాడుకుంటే అన్నయ్య నానా అట్ట ఇట్ట అని మాట్లాడుకుంటూ ఉంటే బిగ్ బాస్ హౌస్లో కొన్ని రోజులకు బాగానే ఉంటుంది. ఇది కన్ను పోతూ వెళ్తే వాళ్ళందరికీ హోల్ పెద్ద బొక్క పడుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పింది ఆల్మోస్ట్ 90% జరుగుతాయి. అయిపోయింది కదా. రాము వాళ్ళ గ్రూప్తో నేను నామినేషన్ చేశారో నేనేమి మాట్లాడను, నాకు తెలుసు తప్పు నాది అని రిజల్ట్ వస్తుంది కదా. ఇప్పుడు తను ఒప్పుకున్నాను తప్పు నాది, నేను సైలెంట్గా ఉండబట్టి నాకు నామినేట్ చేశారు కాబట్టి నేనేమి అక్కడ మాట్లాడలేదు, ఓకే అని యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పడు. ఇతను నాకు అర్థం కావట్లేదు, ఆటలు మాత్రం టాస్క్లు బాగా ఆడేటట్టున్నాడు. గిర్గ్యుమెంట్స్లో మంచితనానికి పోయి అవతల వాళ్ళతో అందరితో రిలేషన్షిప్ కావాలనుకొని మాట్లాడలేక, ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ఆన్సర్ చెప్పుకుంటా, లాస్ట్ సీజన్లో నిఖిల్ ఉన్నాడు అట్లా హట్ అవుతారేమో ఎవరి దగ్గర వాళ్ళు మాట్లాడేస్తాడు, సరే యాక్సెప్ట్ చేసుకుంటాను ఇట్లానే సేమ్ సైకిల్ చేసింది అన్నట్టుగా ఈవిడ దగ్గర, చేయలేదు అన్నట్టుగా నేను చెప్పలేదు అన్నట్టుగా రీతు దగ్గర, తర్వాత వచ్చేసరికి నేను ఇది ఏందో ఏం ఆలోచిస్తున్నాను, నేను వేరే రకంగా ఆలోచిస్తున్నాను అన్నట్టు ఇంకొకరి దగ్గర, అట్లా రకరకాల కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నాడు రామురావుతో. స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు గట్టిగా. తనుజ ఏదో హట్ అయిందండి, ఏదో హట్ అయింది అనేది ఇక్కడ అర్థం కాదు. ఓవరాల్గా హట్ అయింది ఏంటంటే తర్వాత సిచ్యువేషన్ అర్థమైంది, ఇక్కడే చెప్పేస్తా.
తనుజ నామినేషన్స్లో మాట్లాడుతున్నప్పుడు తనుజ వర్సెస్ రాము పడింది, లైవ్లో జరిగిందంటది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటే గట్టిగా మాట్లాడుకుంటూ అది ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటే భరణి అన్నారంట, ఇప్పుడు అవసరమా అమ్మ అన్న సెన్స్లో అని, వాళ్ళ ముందు మాట్లాడుకోవడం అవసరమా, వాళ్ళకి అనవసరంగా మన నెగిటివ్స్ తెలియడం ఎందుకు, వద్దులే నామినేట్ చేసాం కదా తర్వాత మీరు పర్సనల్గా మీ ఇష్యూ గురించి మాట్లాడుకోవచ్చు అనే సెన్స్లో అన్నారంట. అలా అని ఉండేది నేను చూడలేదు. అది రాంగ్ అని నా ఉద్దేశం, అలా అనకూడదు. ఎందుకంటే పర్సనల్ అదేముండదు, నామినేషన్లో మాట్లాడేటప్పుడు వాళ్ళకి లీనియన్స్ ఇచ్చి మాట్లాడుకోమ్మా అనాలి, కానీ బయట మాట్లాడుకోమ్మా ఏముందమ్మా అన్నట్టుగా తనుజ గారు అనేది తనుజ గారు హట్టయ్యారంట. బాత్రూంలో పోయి బాధపడతా ఉంటే భరణి గారు కూడా ఇక్కడ బాధపడతా ఉంటారు, ఇమానులు కూడా ఇట్లా బాధపడతా ఉంటారు. ఆ సిచ్యువేషన్ జరిగినాయి. బాత్రూంలో ఈవిడ డిస్కషన్ స్టార్ట్ చేసిన తర్వాత అది గురించి చెప్పినప్పుడు అర్థమవుద్ది. మధ్యలో తనుజ రీతు రాము మాట్లాడుతుంటే మధ్యలో భరణి గారు మాట్లాడారు అని హట్ అయిందంట తనుజ గారు. అది క్లారిటీ వచ్చింది. డెమాన్ రీతుని బతిమలాడుతున్నాడు ఏమనంటే, రా అని ప్లీజ్ రా 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 అనేసి పాపం బతిమలాడుతున్నాడు. తర్వాత రీతు నువ్వు వెళ్ళు డెమాన్, అట్లీస్ట్ నేను స్టాండ్ అయినా తీసుకున్నా డెమాన్ నీకోసం. ఓకే డెమాన్ నేను తీసుకోలేదురా స్టాండు. రీతు నా పెయిన్ అట్లీస్ట్ ఎందుకు నామినేట్ అయ్యావని కూడా నువ్వు అడగలేదు అనేసి బాధపడుతుంది. ఎందుకు నామినేట్ అయ్యావని కూడా అడగలేదంట. ఆయనకే పులుసు గారిపోతుందాడా ఇంతమంది ఆర్గ్యుమెంట్ చేసి వచ్చి, ఈయన మళ్ళీ నీ గురించి పట్టించుకునే ఉంటుందా పాపం బిగ్ బాస్. నేను ఒక వ్యక్తికి వెళ్ళిన వాడికి చెప్తున్నా, అక్కడ అంత ఈజీ కాదు. ఒక పక్క క్యాప్టెన్ డెమాన్ పవన్, ఒక పక్క చాలాసేపు నుంచి అక్కడ నిలబడి అందరితో ఆర్గ్యుమెంట్ చేశాడు మాస్క్ మీద సహా. ఇప్పుడు వచ్చి ఇక్కడ నామినేషన్స్ అయిపోయిన తర్వాత రీతు ఆవిడ ఆడ ఉంటే, రీతు నీకెందుకు వేసారమ్మా నామినేషన్ అంటే, ఇవిడు చెప్పడం ఏంటంటే అట్లీస్ట్ అడిగి నన్ను ఎందుకు నామినేట్ చేశారు అడిగి, తర్వాత నువ్వు శ్రీజకి వేసిన ఓకే అనేది ఆవిడ సెన్సు. అరే నిన్ను అడిగిన తర్వాత డెమాన్ పవన్ అడిగి కూడా మళ్ళీ శ్రీజనే ఎలా చేసావు, నన్ను నామినేట్ చేసిన రీజనే నీ గురించనే, నువ్వు అడిగిన తర్వాత నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ శ్రీజాని చేసావు అని అంటారా. ఇంకా పెద్ద కంపొద్దని అతను కూడా భయపడుతాడు. అడగకుండా చేసేదానికి ఎంతుంటే అడిగి కూడా నువ్వు నాకు ఇవ్వలేదంటే ఆవిడేం చేస్తుంది, ఇంకదే మరి దరిద్రం వద్దని అడగపోవడం రైటు. తర్వాత సరికి డెమాన్ నేనైతే స్టాండ్ తీసుకున్నారా, నేను అక్కడ ఉన్న వాళ్ళలో పాయింట్లెస్ రీజన్స్ రైజ్ అనేసి నేను వేసేసాను. సుమన్ ఇది అయిపోయింది, ఆ రీజన్ అయిపోయింది. సుమన్ శెట్టి గారు రాము నేను ఆ రోజు నువ్వు సైగ చేసావని నేను చెప్పలేదయ్యా, ఇక్కడంతా ఈ సైగ వల్ల తలకాయ నొప్పి. ఎందుకంటే సైగలు బిగ్ బాస్ ఎట్లా అంటే కొన్ని సిచ్యువేషన్స్ని ప్రతిదీ రికార్డ్ అవ్వదు. ఎక్కడో ఇంపార్టెంట్ సిచ్యువేషన్ జరుగుతుంటే, ఇప్పుడు నేను ఉన్నానండి ఆదిరెడ్డి సోదిరెడ్డి, నేను క్యాజువల్గా నడుచుకుని నేను సైకో నా కొడుకుని నార్మల్గా నడుచుకుంటే సోదిరెడ్డి నాని 4 దెబ్బలు వేసిపోయి అది రికార్డ్ అవ్వదు, ఎపిసోడ్లో రాదు. 99.99% నీకు ఎపిసోడ్లో లైవ్లో రాదు. అది ఎందుకు అంతలా అవుతుంది, ఎందుకు రాదురా అంటే, అరే నువ్వు సైకనాకుడికి నువ్వు వెళ్తున్నావు, నార్మల్గా వెళ్తున్నావు, నేను ఎందుకు షూట్ చేస్తున్నావు, నార్మల్గా నడుచుకునేటప్పుడు ఇటు తిప్పుకుంటాను, నడుము ఇటు తిప్పుకుంటాను, వంకరగా తిరుగుతా పోతే ఇది ఎదరే పిచ్చోళ్ళలాగా రెగ్యులర్గా కాకుండా వేరే వాకింగ్ స్టైల్ ఉందన్నప్పుడు రికార్డు స్టార్ట్ చేస్తున్నాడు. కానీ నేను నార్మల్గానే నడుచుకుంటూ వెళ్ళి తప్పక్కన ఒకటి వేసాను అనుకోండి, అది వేసేది రికార్డ్ అవ్వదు. వేసిన తర్వాత అలర్ట్ అవుతున్నాడు, కొట్టరా అలర్ట్ అయిన తర్వాత వాడు ఒకవేళ తర్వాత కాన్వర్జేషన్లో ఎందుకు కొట్టావు నన్ను కొడతావా చూడు ఎంత ఎర్రగైందో, అవి చూసి మనం కనుక్కోవాలి. ఓహో కొట్టినట్టున్నాడు, కొట్టింది మనకు కనపడాలని. ఇది అనమాట. ఇలాగే ఆ సైకిల్ విషయం కూడా అదే అయింది. రాము సైకిల్ చేశాడని, రీతు చౌదరి సైకిల్ చేసి తనుజ గారిని లేపేమన్నది, తనుజ గారి వస్తువులు వీటి రిలేటెడ్గా ఆ సైకిల్ పర్ఫెక్ట్ క్యాప్చర్ అవ్వాల, కాబట్టి ప్రాబ్లం వస్తుంది. ఇతనేమంటాడంటే రాము రాతోడు నాకు సైకిల్ చేసింది, ఇప్పుడు అంతా ఈ ఓల్డ్ కాన్సెప్ట్ ఏంటనేది క్లియర్గా చెప్తావు, లైవ్లో మొత్తం ఉంది. ఏం జరిగిందంటే ఆ రోజు రాము రాతోడు నిలబడున్నాడు, రీతు గారు అక్కడ ఉన్నారు, ఆవిడ ఏదో సైకిల్ చేస్తారు, ఇతను కూడా సైకిల్ చేస్తుందా అని చూస్తున్నాడు. ఆ పక్క తనుజ గారు వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి తనుజ గారికి ఏమర్థమైందంటే, నువ్వు వెళ్ళి తనుజ గారి దాంట్లో లేపేద్దాం అంటే ఓకే అన్నాడు రాము రాథోడ్ అనే సెన్స్లో. ఆవిడ సిగ్నల్ ఇచ్చింది తనుజ గారి బొమ్మలు లేపేద్దాం అనే దానికి అన్నట్టుగా అనేసి ఆవిడకి అర్థమైంది. కానీ ఆవిడొచ్చి అడిగింది ఎవరిని, రాము రాథోడ్ని అడిగితే, అవును నువ్వు సిగ్నల్ ఇచ్చింది నువ్వు చూసావా లేదా అంటే అవును అని అన్నాడంట. రాము కూడా ఒప్పుకుంటాడు. కానీ ఈరోజు ఏం చెప్తున్నాడు రాము, నేను అనింది సంజన గారిది లేపేమని సైకిల్ ఇచ్చింది అనేదానికే నేను అన్నాను, అంతేగాని నీది లేపేయడానికి అన్నట్టుగా నేను సైకిల్ ఇవ్వలేదు అంటాడు. రీతు కూడా అంటది, అరే సంజన గారు లేపేదానికే నేను సైకిల్ ఇచ్చింది అన్నట్టుగా, నీ కాని కోసం కాదు తనుజాని. కానీ ఇతను ఏంటంటే బై మిస్టేక్ ఆవిడ అడిగితే అవును సైకిల్ ఇచ్చిందా లేదంటే అవును అంటాడు. అవును వాడు ఒప్పుకున్నాడు రాము అంటది. కానీ అక్కడ కన్ఫ్యూజన్ అయిపోయింది. ఇప్పుడు ఆ రోజు ఇంకొకటి ఏం జరిగిందంటే, తనుజ గారే వెళ్ళి సుమన్ శెట్టి గారిని అడుగుద్ది, అన్న సైకిల్ చేసిందా లేదన్నా నీ కాడికి కూడా వచ్చింది కదా అట్ట ఇట్ట నువ్వు చూసావా సైకిల్ అంటే, చూశానమ్మా అన్నట్టుగా చెప్తారంట. కానీ ఈరోజు సుమన్ శెట్టి గారు ఏమంటాడు, అరే బాబు నేను సైకిల్ చేసిందని చెప్పింది
నాకు వచ్చి ఆవిడ చెప్పిందిరా సంజన గారిది లేపేద్దామన్న సెన్స్లో సంజయ్ గారు రిలేటెడ్గా నన్ను అడిగింది అనుకో నేనేదో కన్ఫ్యూజన్ చెప్పానంటే ఓవరాల్ కన్ఫ్యూజన్ తప్పించి అక్కడ ఏం లేదు. ఎవరి దగ్గర చూసినా వేరే పాయింట్లోనే అది అసలు సైకిల్ అనేది మ్యాటరే కాదు. ఇక్కడ అతను మనోడు సైలెంట్గా ఉండి రామారావుతో కంపు చేశాడు తప్పించి అక్కడ పెద్ద విషయం కాదు. అదే సుమన్ శెట్టి గారు అన్నారు, నేను ఆ రోజు నువ్వు సిగ్నల్ చేసుకునేది నేను చూడలేదురా, అసలు ఆ రోజు ఇదే చెప్తున్నా, ఆ రోజు అదే చెప్పినా తనుజకి, ఈరోజు అదే చెప్తున్నా, తనుజ నేనేదే చెప్పినా అనుకుంటాను, ఏం జరిగిందో నాకు తెలియదు అంటున్నాడు పాపం అమాయజ్ఞం. రాము, తనుజ అక్కకే చెప్పింది అన్న నువ్వు చేసావని, తనుజ అక్కనే అన్న చెప్పింది నువ్వు సిగ్నల్ చేసావని, నువ్వు యాక్సెప్ట్ చేసావు అన్నట్టుగా మా మీద చెప్పినట్టుగా. అంటే ఆ రోజు చెప్పింది, నేను ఈరోజు చెప్తున్నా కదా, నేను అనలేదురా, నేను పెద్ద ఆర్గ్యుమెంట్ చేయట్లేదండి. సుమన్ గారు ఏదంటే అనుకుంటే ఏమనుకొని అతనికి అనిపించింది చెప్పేసి వదిలేస్తున్నాడు, పెద్దగా దూరట్లా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలని ఏం ట్రై చేయట్లేదు. తర్వాత సరికి సుమన్ శెట్టి గారు ఏం చెప్తున్నా, రీతు వచ్చి నాకు సైగ చేసింది, నేను పూల్ దగ్గర కూర్చున్నాను ఆ టైంలో, అది నేను చెప్పింది, అది నేను చెప్పా తనుజకి. ఏం చెప్పినా అంటే తనుజ గారు వచ్చి అడిగారు సైకిల్ చేసిందా లేదన్నా అంటే ఆయనకి పాపం అమ్మాయికి తెలియదురా, చేసిందమ్మా అని ఉంటాడు. ఆయన వచ్చి ఆయన దగ్గరకు వచ్చి సైకిల్ చేసిందని నేను చెప్పినా కానీ నీకు సైకిల్ చేసిందని నేను చెప్పలేదురా, అది మిస్కమ్యూనికేషన్ అయింది అనేది ఆయన పాయింట్. తర్వాత వచ్చేసరికి భరణి గారు, నేను వాళ్ళ దగ్గర ఎందుకు ఆ పాయింట్స్ మాట్లాడడం అని ఆపితే ఫీల్ అయింది, అదే తనుజ గారు ఎందుకు ఫీల్ అయింది అనే పాయింట్ మీద మాట్లాడుతున్నారు. నెక్స్ట్ శ్రీజ, ఇదే నేను చెప్పే పాయింట్, దిస్ ఇస్ వాట్ వర్కింగ్ స్టైల్ అట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏది చెప్పాడో కంటిన్యూటీ ఉండదు, అక్కడ ఏదో జరిగిందని మధ్యలో కన్వర్జేషన్ బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇందాక సోదిరెడ్డి ఇటు కొట్టాడని చెప్పా కదా, కొట్టేది రికార్డ్ అవ్వకపోయినా తర్వాత సోదిరెడ్డి చూపించుకుంటాడు చూస్తారు, దానివల్ల మనకు అర్థమైపోదు అంతకుముందు కొట్టాడంటని, అదనమాట. నెక్స్ట్ వచ్చరికి శ్రీజ అండ్ కళ్యాణ్, మనం భరణి అన్న ఫేక్ అంటే ఇది బాగా మాట్లాడారు, గుడ్ అనిపించింది నాకు, వెరీ గుడ్ అనిపించింది. ఏంటంటే శ్రీజ అండ్ కళ్యాణ్ వీళ్ళ లోపల ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు కామనర్స్గా నామినేషన్ చేయాలన్నప్పుడు వీళ్ళు చెప్తారు భరణి గారు ఫేక్ అని, ఓవర్ స్మార్ట్ అని, మాస్క్ మ్యాన్ చెప్తున్నప్పుడు వీళ్ళిద్దరే అపోజ్ చేస్తారు, కళ్యాణ్ అపోజ్ చేస్తారు, శ్రీజ అపోజ్ చేస్తే నాకేం పాయింట్స్ లేవు ఆయన మీద, ఇన్ని రోజులు ఎవరు యాక్ట్ చేయలేరు కదా అనే సెన్స్లో వీళ్ళు పాజిటివ్గా మాట్లాడతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ గేమ్ అండి. అక్కడ వీళ్ళు పాజిటివ్గా మాట్లాడారంటే నేను వీళ్ళని తప్పు పెట్టట్లా, వీళ్ళు తెలివిగానే మాట్లాడారు. ఆ తెలివిలో కూడా ప్రతి ఒక్క దాంట్లో ఏం గేమ్ ఉంటుందంటే భరణి గారు రిలేటెడ్గా అందరూ అక్కడ నెగిటివ్ మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు పాజిటివ్ మాట్లాడే వాళ్ళ యాంగిల్ ఒకటి ఉంటుంది. నిజంగానే అతను జెన్యూన్ అని వీళ్ళు ఫీల్ అయి ఉండొచ్చు, లేదా రే మనీష్ వెళ్ళిపోయాడు, మనం అందరం టార్గెట్ చేసాం, మనలో ఒకటి వెళ్ళిపోయాడు, ఇతనికి సింపతి వచ్చినట్టుందిరా, లేనిపోయింది ఫస్ట్ సేవ్ అయ్యాడు, ఇతని గురించి మనం ఇంకా కంపు చేసుకోవడం ఎందుకు, మనం కూడా మాట్లాడాం కదా, కొంచెం పాజిటివ్గా మాట్లాడేద్దాం అనే యాంగిల్ కూడా ఉంటుంది. రెండు యాంగిల్ స్టిల్ వీళ్ళైతే మాట్లాడింది పాజిటివ్గా మాట్లాడారు, ఆయన సపోర్ట్ చేస్తారు లోపల, అది భరణి గారు కూడా చూసుంటారు కదా అనే సెన్స్లో మాట్లాడుకుంటారు. అరే మనం పాయింట్స్ వచ్చినప్పుడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఉద్దేశం మనం వాళ్ళ తరపు వాళ్ళైనా కూడా పాజిటివ్స్ వీళ్ళు మన వాళ్ళే చెప్తున్నా కూడా మనం అపోజ్ చేసి తన నామినేషన్లో లేకుండా చేసాంరా, కానీ మన దగ్గర అట్లా చేయలేదురా, మనల్ని అందరినీ నామినేట్లో పెట్టడానికి వాళ్ళు చూసారా అంటున్నారు. వాళ్ళ సిచ్యువేషన్ వేరు, మీరు అందరూ వచ్చారంటే మీరు నలుగురు ఉండింది, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, దానివల్ల మీకు అర్థం కావట్లా. నెక్స్ట్ సరికి తనుజ వచ్చి నాన్న మనం మాట్లాడదామా నాన్న అని స్టార్ట్ చేసింది. దానికి ముందు ఒకటి జరిగిందని మర్చిపోను, అయ్యయ్యో ఎక్కడికో పోయింది, అయ్యయ్యో వద్దమ్మా. శ్రీజ కళ్యాణ్ది డిస్కషన్ అయిపోయిన తర్వాత భరణి గారు వచ్చి శ్రీజతో ఇలా తల మీద వద్దే, ప్లీజ్ మా అనగానే శ్రీజ ఓకే అన్న ఇట్స్ ఓకే, చాలా డల్గా కూర్చొని ఉంది శ్రీజ. రీజన్ ఏం లేదు, నేను నైట్ చెప్పినట్టుగానే మనకు మీద వచ్చి అథారిటీ ఉన్నప్పుడు మనం ఏంటో తెలియదు, ఆ అథారిటీ ఉన్నప్పుడు మనకిలో స్ట్రెస్ లెవెల్స్ ఉండి మనం ఏం బయటపడం, అథారిటీ లేకుండా మన కష్టాలు నష్టాలు స్ట్రెస్లు తీసుకొని వర్క్ ప్రెజర్ తీసుకొని అవతలలో అన్న మాటలు తీసుకొని ఇన్ని చేసేటప్పుడు నువ్వు ఎంత కంట్రోల్గా ఉండడం అనేది ఆట. వీళ్ళకి ఇప్పుడు కష్టంగా ఉంది, కామనర్స్కి వర్క్ చేసి అంట్లు దోమి వీళ్ళు మనం టెనెంట్స్గా ఉండడం వీళ్ళ వల్ల కావట్లేదు. యాజ్ ఆఫ్ నో స్ట్రెస్ బస్ట్ అవుతారు. కుదిరితే నాకు తెలిసి వెరీ సూన్ ప్రియా గారు కూడా ఏడ్చేస్తారు. నిన్న కళ్యాణ్ ఏడ్చాడు, నిన్న శ్రీజ ఏడ్చింది, ఇంతమంది ఏడుస్తూనే ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే ఒకేసారి అన్ని తీసుకోలేకపోయారు. సెలబ్రిటీస్ ఏంటంటే అన్ని తీసుకోగలిగారు, వాళ్ళు వర్క్ చేశారు, అన్నింటిని బ్యాలెన్స్ చేసుకోవడం సక్సెస్ అయ్యారు. వీళ్ళు యాజ్ ఆఫ్ నో బ్యాలెన్స్ చేసుకోలేకపోయి ప్రెజర్ తీసుకుంటారు, ఎక్కువ టెన్షన్ పడిపోతున్నారు. దట్టు వాళ్ళలో ఒక వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి నాకు సార్ కామనర్స్ని అన్న తర్వాత వీళ్ళకి అన్ని స్ట్రెస్లు ఒకసారి అయ్యేసరికి అర్థం కావట్లేదు, ఆలోచనలు పడిపోయారు. ఏది మాట్లాడాలన్నా డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది మాట్లాడితే మనకు తలనొప్పులు వస్తాయి, మాట్లాడకపోతే తలనొప్పులు వస్తాయి అనేసి ఎక్కువ అవుట్ స్పోకెన్ అవ్వలేకపోతున్నారు. న్యాచురాలిటీ లేదు, అంటే భయపడుతున్నారు, అనవసరంగా ఆచితూచి మాట్లాడుతున్నారు. కొంచెం భయం అయితే స్టార్ట్ అయింది వాళ్ళకి, చూడాలి. నెక్స్ట్ వచ్చరికి ప్రియా అండ్ పవన్ కళ్యాణ్ డెమాన్ గురించి మినిమం ఇక్కడికి వచ్చి వెళ్ళాలి కదా మన దగ్గరికి, డెమాన్ పవన్ గురించి మాట్లాడుకుంటున్నారు.
ఇదేంటిడు నామినేషన్ అయిపోయింది, మనం ఇక్కడ కూర్చోన్నాం, మన దగ్గరికి ఒకసారి వచ్చిపోవాలి కదా, ఆడికి మీరు రీతు వెనకబడి రీతుని బతిలాడుకుంటా ఉన్నాడు, ఏంట్రా అన్నట్టు మాట్లాడుకుంటారు. వచ్చిపోవాలని రూల్ ఏముందిలే, ఫ్రెండ్స్ కదా పాపం పోనీ. నెక్స్ట్ సోఫాలో కూర్చొని రీతు అండ్ డిమాండ్ డిస్కషన్. చేతిలో సోఫాలో కూర్చొని చేతిలోన చేసి చెప్పేయనా నీకు బొక్క పెట్టానని అనేసి మాట్లాడుకుంటా ఉన్నారు ఇద్దరు. చేతుల్లో చేసి మాట్లాడుతున్నారు ఏమని, అయ్యో రీజన్ చెప్తా ఉన్నాడు డెమాన్. రీతు ఏమంటుందంటే, డెమాన్ ఐ టుక్ నామినేషన్స్ అండ్ ఐ సెడ్ సారీ. నీకోసం చెప్పా సారీ, నీకు అది అర్థం కావట్లేదు. డెమాన్ నాకు అది తెలియదు కదరా, నువ్వు ఏం నామినేషన్ రీజనో నాకు తెలియదు కదరా అంటే, నేను వెళ్ళాక అడుగు డెమాన్, బయటికి వెళ్ళాక అడుగు, అప్పుడు తెలుస్తుంది. నన్ను అడగాలి కదా డెమాన్ అనేసి అంటది నామినేషన్ రీజన్ ఏంటని. నేను అడగలేదురా, నాకు తెలియదు కదా అదంటే, సరేలే నేను బయటికి వెళ్ళాక అడుగుతులే, నేను ఎలిమినేట్ అయిన తర్వాత ఈ వీక్ వెళ్ళిపోతా అనే సెన్స్లో మాట్లాడింది. ఇంకా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడతా. తర్వాత డెమాన్, రీతు ఏం కాదు, నువ్వైతే పక్కా ఉంటావు, నో డౌట్, నువ్వు అసలు ఎలిమినేటే కావు. ఐఎమ్ సారీ, నువ్వైతే స్ట్రెస్ తీసుకోకు ఓయ్ ఓయ్ అనేసి అంటున్నాడు క్యూట్గా. ఇక్కడ అతను మనసులో ఉండేది చెప్పమంటావా, మనసులో ఉండేది నేను చెప్తాను, మోస్ట్లీ అదే ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఉండే కంటెస్టెంట్స్కి మోస్ట్లీ అమ్మాయి ఈ పిల్లల నెగిటివ్ అవుతున్నాను అన్నదంటే లోపల ఏం జరుగుతుందంటే, ఇది ఏంట్రా ఆయన, నేనేదో ఒక సొంత డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ కూడా అడ్డుపడుతుంది, లేనిపోని తలకాయనప్పుడు వచ్చేటట్టుంది, బయట ఎలా పోతుందో ఆ చాక్లెట్ తినే వీడియో చేశారు, ఇప్పుడు ఏం చేయాలరా బాబు. అలాగని అతని యాంగిల్ చూడండి, అలాగని ఇప్పటికిప్పుడు నెగిటివ్ అవుతుంది కదా అనేసి ఫ్రెండ్లీగా ఉండి చేతులు పట్టుకొని తౌడుకుంటూ కూర్చున్నాను ఈ అమ్మాయికి, వెంటనే దూరం అయితే మళ్ళా నెగిటివ్ అయిపోతానేమో అనే భయం ఒక పక్క, అలాగని మళ్ళీ ఫ్రెండ్ కదా అనేసి దూరం అవ్వకుండా ఈ అమ్మాయి నెగిటివ్ అవుతున్న టైంలో మళ్ళీ దగ్గరగా ఉందామంటే అదొక భయం. ఈ రెండింటి మధ్యలో అల్లకల్లోడంగా కొట్టుకుంటున్నాడు, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. బయటకేమో నువ్వు వెళ్ళవు రీతు అంటూనే లోపల వెళ్తే బాగుంటురా నాయన, ప్రశాంతంగా ఆడుకోవచ్చు అనే యాంగిల్ ఖచ్చితంగా ఉంటుంది, 100% ఉంటుంది. అదే జరుగుతుంది కూడా లోపల, వెళ్తే వెళ్ళవురా నాకు తెలుసు ఓయ్ వెళ్ళవు అనేసి అంటున్నాడు. తర్వాత వచ్చేసరికి తనుజ, ఈ డిస్కషన్ అయిపోయింది. తనుజ ఇమాన్యుల్ అండ్ సంజనాతో మాట్లాడుతూ, అది నామినేషన్ కదా, ఆపడం ఎందుకు మా ఆపారు భరణి నాన్నగారు, ఎందుకు ఆపారు, నన్ను బాధ పెట్టారన్నట్టుగా బాధపడుతూ ఉంది. ఆ తర్వాత డిస్కషన్ బాత్రూమ్ నుంచి బెడ్రూమ్కి వచ్చి తనుజ గారు భరణి గారి దగ్గర అంటుంది, నాన్న మాట్లాడొచ్చా నాన్న. ఇది చాలామందికి క్యూట్ అనిపిస్తుంది అండి, చాలామందికి చిరాగ్గా కూడా అనిపిస్తుంది సోషల్ మీడియాలో. నాకు కూడా కొన్నిసార్లు క్యూట్గా ఉంది, కొన్నిసార్లు చిరాగ్గా కూడా ఉంది. టు బీ ఫ్రాంక్, ఉన్నట్టు మాట్లాడాలి. కొన్నిసార్లు చిరాకు, కొన్నిసార్లు క్యూట్. మీరు కామెంట్ చేయాలి ఎంతమందికి తనుజ గారు నానా ఆ తర్వాత ఆ రిలేషన్షిప్లు ఏదైతే ఉన్నాయో, ఇక్కడికి వచ్చిన తర్వాత క్రియేట్ అయిన షార్ట్ టర్మ్లో క్రియేట్ అయిన బాండింగ్ ఏదైతే ఉందో అది చిరాగ్గా ఎంతమందికి ఉంది, క్యూటెస్ట్ అని ఎంతమందికి కనిపిస్తుంది. నాకు రెండు రకాలుగా కనిపిస్తుంది, ఒకసారి సూపర్ క్యూట్, ఒకసారి ఎట్రా ఇది లేస్తే నానా అని రెండు రకాలుగా అనిపిస్తుంది. మీరు కామెంట్ చేయాలి మీ వర్షన్ ఎలా ఉందనేది. తర్వాత సరికి నానా అని వస్తే భరణి గారు కోపం తగ్గాక మాట్లాడదాం, గట్టిగా మాట్లాడదాం అమ్మా, నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు, సూపర్ తగ్గిన తర్వాత మాట్లాడదాం వద్దు, వీళ్ళిద్దరికి ఏదో ఇష్యూ అయింది, కొంచెం అరుచుకున్నట్టున్నారు, అది మనకు చూపించలేదు, మేబీ ఎపిసోడ్లో వేస్తారు. తనుజ, కోపం ఏం లేదు నాన్న, ఇమాన్యుల్ రాముతో ఇది అయిపోయిన తర్వాత ఇమాన్యుల్ రాముతో మాట్లాడుతూ, మధ్యలో నేను వెళ్ళి అందరు పాయింట్స్ చెప్పినందుకు వాళ్ళు నన్ను ఇలా చూస్తున్నారని. ఎందుకంటే ఇమాన్యుల్ వెరీ డేర్ పర్సనాలిటీ అండి, చూసినంత కామెడియన్ కాదు, సీరియస్నెస్ ఉంది. కామెంట్లన్నీ పెట్టుకున్న తర్వాత పాయింట్స్ అన్ని పెట్టిన తర్వాత నామినేషన్స్లో నేను పాయింట్స్ చెప్తాను ముందుకెళ్ళి, అందరి గురించి అతనే పాయింట్స్ చెప్పాడు, అవతల పాయింట్స్ అయినా దానివల్ల నా మీదే కోపం ఎక్కువ ఉంటుందా వీళ్ళకని చెప్తున్నాడు. నెక్స్ట్ జరిగి రాము, బయట ఆడియన్స్ చూసుంటారు కదా, నేను తప్పు చేశానా, రాంగ్ చేశానా, రైట్ చేశానా, సైలెంట్ కూడా, ఒకవేళ తప్పు చేస్తే వెళ్ళిపోతా అనగానే భరణి గారు వెళ్ళలేరా అని కూడా అంటలా, వేరే రకంగా మాట్లాడుతున్నావు, అదేమో అట్లా ఏం అనేసి వేరే టాపిక్ మాట్లాడుతుంది. కానీ నువ్వు ఎందుకు వెళ్తావు లేరు అని అంటలా. మీరు గమనిస్తే భరణి గారు రాము రిలేటెడ్గా ఉన్నంత క్లోజ్నెస్ ఒకప్పుడుది, రాముతోనే ఫుల్ క్లోజ్, ఇమాన్యుల్ కంటే, సంజన కంటే, తనుజ గారి కంటే అన్న సిచ్యువేషన్ నుంచి రాముకు కొంచెం దూరం జరిగారు అనేది మాత్రం క్లియర్గా విజిబుల్ అవుతుంది. రాముతో అంత ర్యాపో అంత రిలేషన్ మెయింటైన్ అవ్వట్లా. తర్వాత సరికి రీతు లేచి వెళ్తుందయ్యా, రీతు అనేసి మూతి తిప్పేసి లేచి వెళ్తుంటే అనేసి టప్పని పట్టుకొని బాణం వేసి చిక్ అనేసి లాగేస్తున్నాడు, మనిషిని చేపట్టుకొని లాగుతున్నాడు. లాగానే ఆవిడ మళ్ళీ కింద పడుతుంది. ఒక్క సెకండ్ తడి వెళ్తుంటే డెమాన్ లాక్కొని అయిపోయింది, సారీ, నెక్స్ట్ టైం క్యాప్టెన్ అవుతా అప్పుడు నిన్ను సేవ్ చేస్తా అనేసి చెప్పాడు. అప్పుడు రీతు ఓకే అని మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ వెళ్తాడు కోపంగా, రీతుని మళ్ళీ లాగి కూర్చో, కావాలని చేశాను నేనేమన్నా అని కూర్చొని లాక్కున్నాడు. ఆ తర్వాత రీతు, డెమాన్
నేను నువ్వు సేవ్ చేయలేదని ఫీల్ అవ్వట్లేదు, కనీసం చూడలేదని ఫీల్ అవుతున్నా. ఇదంతా సుత్తెవరం. నెక్స్ట్ వచ్చేసరికి డిమాండ్, బాధేస్తుందని నేను చూడలేదు, నీ ఫేస్ చూస్తే నాకు బాధేస్తుంది. ఏది నామినేషన్కే బాధేస్తుంది, మనుషులు పోయినట్టే నామినేషన్కే బాధేస్తుంది, నేను చూడలేదే అందుకని చూడలేదు, నువ్వేంటి ఇట్లా ఫీల్ అవుతావు అనేసి బాధపడుతున్నాడు. తర్వాత డెమాన్ ఇంకో మాట బాధపడ్డం అనుకున్నావా మరి అని వెళ్ళిపోయింది. అంటే మరి ఏంటి, బాధపడితే చూడలేను అనుకున్నావు, మరి బాధ పెడదామనేసి అనుకున్నావా అనేసి జమ్మని వెళ్ళిపోయింది. మనోడు ఆపలే, ఇంక ఎన్నిసార్లు లాగుతున్నాను ఆయనని. తర్వాత తిరిగి అది ఏం చెప్తామంటే ద్రౌపది చీర లాగుతారు చూస్తారు, ఆ రేంజ్లో చేపట్టుకుని సప లాగుతున్నాడు. 2 సార్లు లాగాడు పాపం. ఇంకా ఆ తర్వాత పోయింది. తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది, సీరియస్ అయ్యి కోపపడి వెళ్ళిపోయింది. తర్వాత రీతు రాము దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఏమనంటే, నేను చేసిన సైగ వేరే రాము, నీకు తెలుసు, నువ్వు వెళ్ళి తనూజాకి చెప్పిన సైగల గురించి వేరే. నా దగ్గర ఏమో సంజన గురించి అన్నయ్య ఒప్పుకున్నావు, ఇతని దగ్గర ఏమన్నదంట, నువ్వు సంజన గురించి కదా సైగ చేసిందనేసి అన్నాడంట రీతు దగ్గర. అక్కడేమో మీ గురించే సైగ చేసిందని యాక్సెప్ట్ కూడా చేశాడు. 2 రకాలుగా అక్కడ ఫ్రెండ్షిప్ మీద మచ్చపడింది నీ వల్ల అనేసి చెప్తా ఉంటే ఏమన్నా రీతు అంటుంటే, నువ్వు స్టాండ్ తీసుకోలేదు రాము, అది బాధేసింది, నీ గురించి ఫైట్ చేసింది కదా నేను అనేసి మాట్లాడుతుంటే, ఒకటి మాత్రం వీడు మాట్లాడేది నిజాలే, రాము కన్ఫ్యూషన్ మోడ్లో ఉన్నాడు, రాముదే మిస్టేక్ అక్కడ ఎందుకు చేసి పెట్టాడు. తర్వాత సరికి ఇమాన్యుయల్ దమ్ము శ్రీజ ఏడుస్తూ ఉంటే వెళ్ళి బాధపడుతుంటే ఓదార్చిన విధానం ఏదైతుందో నెక్స్ట్ లెవెల్. ఇమాన్యుయల్ది ఒకటే గుర్తుపెట్టుకోమమ్మా, నేను అన్ని రకాలుగా మాట్లాడుతున్నా కాబట్టి న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓవరాల్గా చూస్తే 90% ఇమాన్యుయల్కి ఫుల్ పాజిటివ్. ఇవన్నీ ఓదార్చే విధానం కావచ్చు, అవతలని కన్సోల్ చేయడం కావచ్చు, అవతలకి మంచి ఇన్పుట్స్ ఇస్తూ వాళ్ళకి ఆ సజెషన్స్ చేయడం కావచ్చు, ఇవన్నీ పాజిటివ్. 10% మాత్రం భయంకరమైన నెగిటివ్. 10% ఆఫ్ పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే, ఇది ఏదో గేమ్ స్ట్రాటజీ లాగా ఉంది సీనా, ప్రతిసారి ఓదార్చులు, ప్రతిసారి మంచిగా చూసుకోవడాలు, ప్రతిసారి గొడవ ఎంత తెలియ మాట్లాడాలు, అందరికీ సజెషన్స్ ఇవ్వడాలు, ఇది ఏదో తేడా కొడుతుందనే ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ స్టిల్ వెరీ పాజిటివ్. ఎడ్జ్ ఉంది కదా, 90% ఆఫ్ పీపుల్కి పాజిటివ్గా కనపడుతుంది, నాకు కూడా పాజిటివ్గా కనపడుతుంది. ఎందుకంటే మనోడు అందరితో అలాగే ఉంటున్నాడు, ఇంప్రెస్ చేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఇచ్చే సజెషన్స్ ఏమైనా సజెషన్స్ ఇస్తున్నాడు అంటే నిజంగా జనాల్లో ఉన్న సజెషన్సే గెస్ట్ చేసి ఇవ్వగలుగుతున్నాడు. టూ గుడ్. ఏమన్నాడంటే, దమ్ము ఓకే అన్నలాగా నా నామినేషన్ ఉంటేనే మంచిది అనుకున్నారా, నువ్వు నామినేషన్లో ఉంటేనే మంచిదని నా ఫీలింగ్. తర్వాత సుమనాన్ని అన్నాడు రా బాబాయ్, నన్నే 2 సార్లు మాట్లాడలేదు అనేసి పెట్టినాడు ఎవరు, పవన్ కళ్యాణ్. అలాంటి వాడికి మనం చేయకపోతే అట్లా అని సుమనన్నే పాయింట్ చెప్పాడు రా, దాంట్లో మేము ఏం చేయగలుగుతాం, అందరు పాయింట్లు దమ్ము నువ్వే నా కాంపిటీషన్ అని చెప్పారా స్టేజ్ మీద. స్టిల్ అదే ఫీల్ అవుతున్నా, నువ్వు నాకు పర్సనల్గా కనెక్ట్ అయ్యావు చెల్లిలాగా, ఓకేనా, నేను చెల్లిలాగా ఫీల్ అయ్యా, కానీ ఆర్గ్యుమెంట్స్ ట్రాక్ చేయబాకరా, అదే నీకు నెగిటివ్ అవుతుంది. ఆర్గ్యుమెంట్స్ ట్రాక్ చేయదు, మన బలమే అవతలకు నచ్చదనే పాయింట్ ఏదవుతుందో సూపర్ అండి. ఎవరైనా టాస్క్లు బాగా ఆడుతుంటే ఆ టాస్క్లు బాగా ఆడితే అవతలకు నచ్చదు. ఎవరైనా బాగా మాట్లాడుతుంటే మన మాటలే నీ బలం అయితే నీ మాటలు వాళ్ళకి నచ్చట్లేదు, నీ బలం మాటలేరా, అట్లా తగ్గించుకోవద్దు. అలాగని సిచ్యువేషన్ని డ్రాక్ చేసుకుంటూ వెళ్ళొద్దు, మాటలు వాళ్ళు అంటున్నారు అనేసి నువ్వు తగ్గించుకొని కూడా మాట్లాడద్దు, బ్యాలెన్స్డ్గా వెళ్తుంటారని సూపర్ సజెషన్స్ ఇచ్చాడు. తర్వాత సరికి హౌస్లో ఉన్న 14 మందిలో నా ఫేవరెట్ నువ్వేరా దమ్ము, నా ఫేవరెట్ నువ్వే అని చెప్తున్నా. తర్వాత దమ్ము ఒకళ్ళ గురించి ఆలోచించవద్దు దమ్ము, నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు, మార్చుకోవద్దు. తర్వాత ఇక్కడ ఫస్ట్ మన బలం మీద కొడతారు, ఫస్ట్ వీక్ నా బలం మీద కొట్టారనే పాయింట్ కూడా బాగుంది. ఫస్ట్ వీక్ తన బలం మీద కామెడీ మీద కొట్టారు కదా, అలాగే నీ బలం ఏది మాటల మీద కొడుతున్నారు. ఇక్కడ నాకు చాలా ఇష్టం దమ్ము నువ్వు అంటే, నువ్వు ఏడిస్తే మాత్రం నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చారా, నువ్వు అర్థం చేసుకో దమ్ము, ప్లీజ్ ఏడవద్దు. తర్వాత ఇంకో మాట, పక్కన పాయింట్లు ఇమాన్యుయల్ ఏమన్నా పక్కన పాయింట్లు మనకు అవసరం లేదనేసి వదిలేసి అవతల వాళ్ళ దగ్గర స్టాండ్ ప్రతి దానికి వెళ్ళదు, గుర్తుపెట్టుకో. శ్రీజ ఏమంటుందంటే, నేనే నామినేట్ చేసే కదా ప్రియాని, పక్కన వాళ్ళ గురించి అంటారేంటి, ప్రియా పాయింట్స్ కూడా కరెక్టే కదరా అనేసి ఇమాన్యుయల్ అంటారు. ప్రియా పాయింట్లు కరెక్టే కదరా, నేనేమో తప్పు చెప్పామంటే, నేను కూడా నామినేట్ చేసే కదా ప్రియాని అన్న పాయింట్ ఏదైతే ఉందో, నిజంగానే ప్రియాని హరీష్ గారి పాయింట్లు బాగున్నాయని ప్రియాని ఆవిడ కూడా నామినేట్ చేసింది, ఫ్రెండ్ అని కూర్చోలేదు. ఇంకా అంతకంటే జెన్యూన్గా ఏం చూస్తాం, నిజంగానే ప్రియాని నామినేట్ చేసింది. ఆ తర్వాత మొన్న ఒకరోజు సంజన వేరే టీంలో ఉన్న సంజనాని తీసుకొని సంజనాని క్యాప్టెన్ చేసింది. అన్ని రకాల పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి శ్రీజ రిలేటెడ్గా. ఒక గొంతు బాగాలేదనేసి ఆ గొంతు రిలేటెడ్గా మనం నెగిటివ్ చేసుకుంటే వెళ్ళడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ప్రియాని కావచ్చు, శ్రీజ గారిని కావచ్చు. ప్రియ గారితో పోల్చుకుంటే శ్రీజ గారి పాయింట్స్ వ్యాలిడ్గా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఇవి నెగిటివ్స్ కూడా ఉన్నాయి, అవసరమైన వాటికంటే అనవసరమైన వాటికి లేస్తూ ఉంది. మేబీ మారితే పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే కష్టం. నెక్స్ట్ సరికి ఇమాన్యుయల్ ప్రియా పాయింట్స్ గురించి మాట్లాడిన తర్వాత ల్యాగ్ చేయొద్దు, అనవసరంగా వేరే పాయింట్స్లోకి వెళ్ళొద్దు, ఇవే నా సజెషన్స్ అని చెప్పాడు. మీ 6లో అబ్జర్వ్ చేశాక
చేసింది ఏంటంటే మీరు ఎలాగైనా గెలవాలనే పాయింట్లో ఉన్నారు. అది నెగిటివ్ రా, ప్రతి దాంట్లో గెలవాలనుకుంటారు. ఆర్గ్యుమెంట్లో, గేమ్లో ఎలాగైనా గెలిచేస్తాం, ఏమైనా కానీ గెలిచేయాలనే పాయింట్లో ఉంటారు. అది వద్దురా, జనాలు చూస్తుంటారు రా, అది అర్థం చేసుకున్నట్టు నేను అర్థం చేసుకుంటాను అనేసి అర్థం చేసుకున్నది అమ్మాయి. నెక్స్ట్ సరికి మా వాళ్ళు అందరికీ నచ్చకపోవచ్చురా, నువ్వు నాకు సంబంధం లేదు, కానీ నువ్వు నా ఫేవరెట్, నాకు నచ్చావు. 10th వీక్ వరకు అట్లీస్ట్ మనం ఆడుకుందాం ఇట్లా. 10th వీక్ తర్వాత కావాలంటే పర్సనల్ గొడవలు పడడం, ఏం ప్రాబ్లం లేదని అనేసి చెప్పేశాడు. నెక్స్ట్ హరీష్ ఇమాన్యుయల్తో సంజన గారు రిలేటెడ్గా నెగిటివ్గా మాట్లాడుతున్నాం. డ్రామా క్వీన్ ఉందిగా, మన డ్రామా క్వీన్, వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందని మనకు టెలికాస్ట్ చేయలేదు. ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తే ఏదో గొడవ అయింది, ఏదో ఫుడ్ విషయంలో ఏదో అన్నాడు. ఆవిడ అన్నదానికి ఇతను హట్ అయ్యాడు. దీని రిలేటెడ్గా ఆవిడ హట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నామినేషన్స్లో ఏం జరిగింది అనేది, ఎర్లీ మార్నింగ్ జరిగిందని నామినేషన్లో తీసుకొచ్చి సంజన గారు గురించి చెప్పాడు. ఏమని చెప్పాడంట, మనకు చూపించలేదు ఎపిసోడ్లో, లైవ్లో నేను ఏమైనా మిస్ అయినట్టున్నా. ఏమని, అరే ఉదయాన్నే వచ్చి చేయమంటే ఎలా చేస్తావు, మనకి వర్క్లు ఉంటాయి అనే సెన్స్లో ఉదయాన్నే ఆవిడ వచ్చి ఫుడ్ త్వరగా చేయండి, కొంచెం తినాలి అనే సెన్స్తో అన్నారని దాని రిలేటెడ్ పాయింట్ని అక్కడ తీసుకొని వెళ్ళి నామినేషన్లో చెప్పాడు. అదే సంజన గారు నచ్చల. ఎందుకంటే నేను నార్మల్గా రెడీ అవుతూ టైం అయిపోతుంది కదా, తింటాననే ఉద్దేశంతో నేను అడిగాను, కానీ కోపంగా అడిగినట్టు దాని నామినేషన్లో తీసుకొని పెట్టడం నాకు నచ్చలేదు అనేసి ఆవిడ అనింది. తర్వాత ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు కూడా ఏదో అన్నారంట, అది ఈవెన్ రాము కూడా ఎక్నాలెడ్జ్ చేస్తున్నా అన్నది ఆవిడ ఏదో వేరే జోన్లో ఉంది, జోనోటే ఉందిలన్నా, అది పట్టించుకోపోక అనేసి అన్నాడు. సుమన్ శెట్టి కూడా అంటున్నాడు పట్టించుకోవద్దులని, ఎందుకంటే ఆవిడ ఏదో అన్నారనేసి మనకు అర్థమవుతుంది, కానీ ఎపిసోడ్ లేదు చూస్తే తప్ప అర్థం కదా. అప్పుడు పాయింట్స్ నేను రైజ్ చేస్తాను. ప్రస్తుతానికి కంటిన్యూటీ దెబ్బతింటుంది. ఇతనేమో హట్ అయిపోయాడు, ఆవిడేంది అట్లా అంటది, తిన్న తర్వాత తిన్న కృతజ్ఞత కూడా చూపించకుండా ఏదైనా అంటది అనేది పాయింట్ నాకు నచ్చల. మాస్క్మెన్ ఇతను కృతజ్ఞత చూపించాడా, తినేటప్పుడు తిన్నాడు కదా, బాగుంది అన్నాడు కదా, కూరలు బాగుందని, అన్ని బాగున్నాయి అన్నారు కదా తనుజ గారి దగ్గర, ఇతను కూడా గొడవ వేసుకోలేదా? కృతజ్ఞతకి దానికి సంబంధం లేదు. ఇష్యూ బేస్డ్గా వచ్చినప్పుడు ఇష్యూ బేస్డ్గా మాట్లాడతారు, అంతేగాని కృతజ్ఞత అనే పాయింట్ మీద 2-3 సార్లు మాట్లాడతారు అన్నమాట. నేను ఫుడ్ నేను మనస్ఫూర్తిగా వండి పెడుతుండే దాన్ని వండి పెడుతున్నా అని ఎక్కువ డబ్బా కొడుకుంటాడు మాస్క్మెన్. అదొక్కటే తలకానిపి ఏది చేస్తే అది ఎక్కువసేపు చెప్పుకుంటాడో చెప్పుకో అది నెగిటివ్ కనపడుతుంది. అలాగే అనిపిస్తుంది ఇక్కడ కూడా. వండి పెడుతున్నా అనే పాయింట్ నిజంగా ప్రేమ వండి పెడుతుండు, స్పూన్లు మర్చిపోయినాడు, స్పూన్లు తెచ్చుతుండు, ఆమ్లెట్ కావాలంటే ఆమ్లెట్ వేస్తా అంటాడు, కానీ దాన్ని ఎక్కువసేపు చెప్పుకోవడం అనేది అది వచ్చే పాజిటివిటీ కొంచెం తగ్గిస్తుంది మాస్క్మెన్ రిలేటెడ్గా. తర్వాత వీళ్ళ ఇష్యూ ఏంటంటే నైట్ చూద్దాం. తర్వాత బయట సంజన దగ్గర డెమాన్ అండ్ భరణి మాట్లాడుతున్నారు. డెమాన్ ఏమంటున్నారంటే రేపు మార్నింగ్కి మానిటర్స్ మార్చేస్తే, ఇక్కడ అదే డిస్కషన్ జరుగుతుంది. అతను ఏంటి ఇట్లా చేస్తున్నాడు, అతను మార్చేయండి అనే సెన్స్లో డిస్కషన్ జరుగుతున్నట్టుంది. ముందు డెమాన్ మార్చేస్తాను, కానీ ప్రాబ్లం ఏంటంటే మా వాళ్ళు వంట వచ్చింది అతను ఒక్కడికే కదా, అది ఒకటి ప్రాబ్లం అయిపోయిందండి అన్న తర్వాత భరణి కానీ కెప్టెన్ చెప్పలేదు, నేనే చెప్పడం చేద్దామనేసి వచ్చాను అనేది వేరేగా వెళ్తుంది. అతను ఏమంటున్నాడంటే కెప్టెన్ ఏం చెప్పలేదు, నేనే స్వయంగా చేస్తున్నా అనే పాయింట్లో వస్తున్నాడు. ఇది వేరే రకంగా వెళ్ళిపోతుంది. నువ్వే చేపించుకో అతను చేతనంటే చెప్తున్నాడు భరణి గారు. నెక్స్ట్ డెమాన్, సంజన గారికి ఆయనకి నచ్చలేదు, అందుకే సో మేబీ డెమాన్ ఏమంటారంటే సంజన గారికి ఆయన చేయడం నచ్చలేదు అనుకుంటా, మేబీ చూద్దాము ఏదో ఒకటి మార్చేయడానికి ట్రై చేస్తున్నాడు డెమాన్ చెప్తాడు. తర్వాత సంజన ఏమంటుందంటే త్వరగా భోజనం ఇవ్వండి అని మార్నింగ్ ఆర్డర్ చేశా అంట, నేను ఆకలి అవుతుంది త్వరగా తింటా అన్న, అంతే అండి ప్లీజ్ అని కూడా అన్నాను. దానికేంటి అది మనకు తెలీదు, అది మనకి ఎపిసోడ్లో చూపిస్తే తప్ప తెలీదు నైట్కి ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ ఏం పాయింట్అవుట్ చేసుకున్నారనేది. దానికి హట్ అయ్యాడంటే మాస్క్మెన్ లోపల మాట్లాడుతూ వేరే వాళ్ళతో, మీకు ప్రాబ్లం ఉంటే ఇమాన్యుయల్ చెప్పేయండి ఇమాన్యుయల్, నాకేం ప్రాబ్లం లేదు, నేను వేరే పని చూసుకుంటా, మనస్ఫూర్తిగా చేసి పెడతాను ఇమాన్యుయల్, అదైతే నీ ఇష్టం. తర్వాత రాముతో ఈ డ్రాగ్ ఇతను కూడా ఎక్కువ. రాముతో ఏమంటున్నంటే చేతి ఫుడ్ తినేసి తర్వాత అనడం అంటే కృతజ్ఞత ఉండాలి ఎప్పుడైనా, ఇతనికి లేదు కదా కృతజ్ఞత, అదే చేతి ఫుడ్ తిని తనుజ గారు అనలేదా చిన్న వాటికి. పాయింట్ ఎవరిదైనా. తర్వాత సరికి రీతు డెమాన్తో మాట్లాడుతూ 3 ఈజ్ నాట్ మై లక్కీ నెంబర్ అనేది అనగా డెమాన్ అర్థం కాలేదు. 3 ఇతనేమో ఉండదు తెలుసా, ఏదో మనకేదో హింట్ ఇస్తుంది లవ్ యాంగిల్ అన్నట్టుగా ఆలోచించుకుంటున్నాడు. అర్థం కాలేదు 3 ఏంటి, ఏది పొలంలో మనకు వచ్చాయనేసి ఆలోచించుకుంటున్నాడు. ఆవిడ డెమాన్ అక్కడ 3లో వచ్చావనా రీతు, థర్డ్ వీక్లో కాబట్టి నాకు బ్యాడ్ లక్ కాబట్టి లక్కీ నెంబర్ కాదు కాబట్టి నేను ఎలిమినేట్ అవుతానేమో అన్నట్టుగా అన్నారు. తర్వాత మళ్ళీ హరీష్ లోపల నా దగ్గర లూజ్ మాటలు మాట్లాడితే పిచ్చి కోపం వస్తుంది నాకు, ఏముంటుంది పని ఆమెకి, నాకు అర్థం కాలేదు, దొంగతనం చేయడం తప్పించి ఏం పని చేస్తుంది, మన వాళ్ళు అని చేసి పెడుతుంటే ఇలాంటి రిమార్క్స్ పాస్ చేయకూడదు. ఇదే చేసి పెట్టే దాని గురించి కాకుండా ఆవిడ గురించి మాట్లాడితే బాగుంటుంది. ఆవిడేంటి అట్లా మాట్లాడతారు, ప్రతిసారి చేసి పెడుతున్నా మన వాళ్ళని మనస్ఫూర్తి ఇవన్నీ స్ట్రెస్ చేసే కొంది ఇంటెన్షనల్గా చేసి పెట్టేదే పేరు కోసం అనే సెన్స్ క్రియేట్ చేసుకుంటుంది. చెప్పి ఓన్లీ సంజన అనేది పాయింట్ టు పాయింట్ మాట్లాడితే బాగుంటుంది. ఆవిడ లేని టైంలో మాట్లాడుతుంది, అది కూడా సంజన పాయింట్ కాకుండా అన్నం చేసి పెడుతున్నా అనేది ఎక్కువ ప్రెజర్ చేసుకుంటున్నాడు. రాము అప్పుడప్పుడు ఆమె జొమాటో వదిలేండి బ్రో వదిలేయండి అని చెప్పాడు, అయిపోయింది. తర్వాత సంజన ఇమాన్యుయల్తో మాట్లాడుతూ
అందరం కలిసి నామినేట్ చేశామని రాము ఇమీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు రా, పాయింట్ అయిపోగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు చూసావా అంటే అందరూ అనుకుంటున్నారు. రాము వచ్చి కామరాజ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడంట నామినేషన్స్ అయిపోగానే. తర్వాత హరీష్ డెమాన్తో ఈ ఫుడ్ విషయంలో ఈ డ్రామాలు వద్దు, నాకు ఏదైనా వేరే పని నుంచి చెప్పు కెప్టెన్ అనేసి చెప్పేశాడు. నెక్స్ట్ ఇమాన్యుల్, కాదు మమ్మీ కళ్యాణ్ అంటున్నాడు మేము చెప్పిన రీజన్స్ బాగాలేవా అంటున్నాడు. ఎందుకంటే కళ్యాణ్ ఏమన్నాడంటే ఇప్పుడేంటి మేము మీ వాళ్ళకి చేసి నామినేషన్ చేశాము, ఆ రీజన్స్ బాగాలేవా స్వాప్ చేశారు అంటున్నాడు. అరే ఏం నాన్సింగ్ మాటలు, నువ్వు బాగున్నా బాగాలేకపోయినా నీ వర్షం ఇద్దరు స్వాప్ చేయమన్నప్పుడు వాళ్ళని స్వాప్ చేసుకుంటారు, నీ పాయింట్స్ నీకు అనిపించింది వాళ్ళకి అనిపించాలి కదా, వాళ్ళ ఇష్టం కదా తీసేశారు అనే పాయింట్ ఇమాన్యుల్ చెప్తున్నది కరెక్ట్ పాయింట్ కదా. ఏంటి బాగున్నా కూడా ఎందుకు తీరు, వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ పాయింట్లు వాళ్ళ వర్షంలో చూసుకోవాలి. తర్వాత సరికి ఇతను పాయింట్ కూడా కరెక్ట్, కళ్యాణ్ కూడా ఆర్గ్యుమెంట్ కూడా రైట్ ఒక రకంగా, ఎందుకంటే ఆర్గ్యుమెంట్ చేయాలి ఇంక తప్పదు, ఇలా పాయింట్ వీళ్ళ రైట్ వాళ్ళ పాయింట్ వాళ్ళదే రైట్, ఇద్దరిది రాంగ్ అని ఎవరికి చెప్పలేం. నెక్స్ట్ వచ్చేసరికి హరీష్ డెమాన్తో ఇక్కడ డిస్కషన్ అయిపోయింది కదా. రాము భరణితో ఏమంటున్నాడు, నేనేదో చెప్దాం అనుకుంటే ఎక్కడికో వెళ్ళిపోద్దన్న ఆర్గ్యుమెంట్స్ నాకు రాదు చేయడం, ఒప్పుకున్నాడయ్యా. ఇంకా రాము ఫ్యాన్స్ ఊరిని ఉంటే నేను ఎప్పుడైనా రాముకు మాట్లాడడం రాదు నాయన అంటే ఒప్పుకోవాల్సింది, ఇతనే ఒప్పుకున్నాడా. నెక్స్ట్ వచ్చేసరికి రాము అయిపోయిన తర్వాత రీతు కళ్యాణ్తో అంటది, రీతు కళ్యాణ్తో స్వాప్లో చూసాంరా అన్నీ, సంజన గారు ఒక గేమ్లో అయినా కనిపిస్తారు కదా, ఏం లేదు రే నేను స్వాప్ చేయడానికి రీజన్ అంటే సంజన గారికి నీకు చూసుకుంటే సంజన గారు గేమ్లో కనపడ్డారు, నువ్వు కనపడలేదు అందుకే నేను చేసాను రీజన్ ఉందని చెప్తుంది ఆయన ఇంట్లో. హరీష్ రాము రమ్మనండి అందరినీ కూర్చొని తినండి రొట్టెలు ఏమైనా కావాలా ఆమ్లెట్ కావాలా అది ఇది అనేసి అడుగుతున్నాడు అందరిని పాపం. భరణి ఇమాన్యుల్తో మాట్లాడుతూ మీ మమ్మీకి ఇప్పుడైనా చెప్పరా అర్థమవుతుందో లేదో, అందరితో ఇష్యూలు పెట్టుకోవద్దని చెప్పి గొడవలు పెట్టుకోవద్దని చెప్పి అందరితో బాగుండమని చెప్పారంటే మా మమ్మీ మారదన్న అట్టానే ఉంటుందన్న. ఇదే భరణి గారు సంజన గారికి కూడా చెప్పారు లాస్ట్లో, చూడు మారు అందరి మీద టార్గెట్గా మాట్లాడడం, అందరి మీద కోపం పెట్టుకోవడం, పర్సనల్ ఎజెండాలు పెట్టుకోవడం, అట్లా కోపం వద్దు, అందరితో బాగుండన్నట్టుగా మంచి సలహాలు ఇస్తున్నాడు. తర్వాత భరణి కొంచెం మంచిగా ఉండమ్మా అందరితో మన వాళ్ళతో అనేసి చెప్పాడు కూడా. సంజన గారు ఐఆమ్ మీ డన్ ఉంటానని చెప్పింది. తర్వాత భరణి సమ్ టైమ్స్ డోంట్ లీవ్ దట్ హ్యూమానిటీ చూసుకో, హ్యూమానిటీ యాంగిల్లో చూసుకో, ఎందుకంటే ఫ్లోరా గారు నాన్న మాట కావచ్చు, సుమన్ శెట్టి గారు నాన్న మాట కావచ్చు, ఇలాంటి రిలేటెడ్గా అంటున్నాడు. తర్వాత సరికి శ్రీజ అంట్లు దోముతుంది, డెమాన్ అంట్లు కడుగుతుంటే రీతు డిస్కషన్. ఇక్కడ శ్రీజ అంట్లు దోముతుంటే నాకు డెమాన్ పవన్ ఎక్కడ నచ్చిందంటే, డెమాన్ పవన్ శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత డెమాన్ పవన్ చేయాల్సిన అవసరం లేదు, క్యాప్టెన్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, స్టిల్ డెమాన్ పవన్ వెళ్ళి అంట్లు దోముతున్న విధానం బాగుంది. డెమాన్ పవన్ అంట్లు దోముతూ ఉంటే ఇన్ని రోజులు ఆవిడ అంటు దవ్వుతుంటే సంకలు తగులుతుంటే కూర్చున్న డెమాన్ పవన్ ఈరోజు ఇతను అంటు దవ్వుతుంటే ఆవిడ ఎదురుగా నిలబడ్డారు. రీతు చౌదరి వచ్చి మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకున్నారంటే, రీతు ఈరోజు నువ్వు చేస్తావని నిన్నే అనిపించింది, నువ్వు ఇలాగే నాకు బొక్క పెడతావని నిన్నే అనిపించింది, నాకు సేవ్ చేయవని అన్నట్టుగా అంటది. అప్పుడు డెమాన్ నేను చేద్దామని అనుకోలేదు, నిజమే తమ్ముడే ప్యాకాటే అనే పాయింట్ ఏదైతుందో, గేమ్ ఈజ్ గేమ్ అన్న ఫీలింగ్తో మాట్లాడిన విధానం ఏదైతుందో డెమాన్ పవన్ పర్ఫెక్ట్ కరెక్ట్గా అదే విధంగా చేశాడు. గేమ్ ఈజ్ గేమ్ అనుకున్నాడు, తను ఒక స్ట్రాటజికల్గా వెళ్తున్నాడు, నామినేషన్ సేవ్ చేయకూడదు అనుకున్నా చేయలేదు, గుడ్ వెరీ గుడ్ అనిపించాడు. దాంతోపాటుగా క్యాప్టెన్ అయి ఉండి వర్క్ చేయాల్సిన అవసరం లేకపోయినా కూడా అంటు దోతున్న విధానం కూడా సూపర్ అనిపించింది నాకు. తర్వాత సరికి హరీష్ ప్రియా వాళ్ళతో మాట్లాడుతూ శ్రీజ అండ్ కళ్యాణ్ ఇద్దరు నామినేషన్ రీజన్స్ ఇందాక కళ్యాణ్ చెప్పిన పాయింటే, ఒకరినేమో మాట్లాడుతున్నారని ఒకరేమో మాట్లాడలేదని నామినేషన్ రీజన్స్ చేశారు. వీళ్ళ వర్షన్లో వీళ్ళు డిస్కషన్ చేసుకోవడానికి స్ట్రాంగ్ పాయింట్స్ ఇవి, అంటే వాళ్ళని కౌంటర్ చేయడానికి, కానీ వాళ్ళ పాయింట్స్ రాంగ్ అని చెప్పలేం, వాళ్ళ పాయింట్స్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చరికి హరీష్ ఆ రోజు వాళ్ళు అనుకున్నారు కావాలని మనం అందరం కలిసి 7 మంది నామినేట్ చేసామని ఒకనొక వీక్లో అనుకుంటారు, ఫస్ట్ వీక్లో కావాలని చేశారా మనల్ని ఒక్కరిని కూడా మిగిలి కూడా నామినేట్ చేశారనే పాయింట్లో వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటే హరీష్ గారు విని వాళ్ళు కామనర్స్కి చెప్తారు. కానీ వాళ్ళు నిజంగానే ఎక్కడ మాట్లాడుకోలేదు, కావాలని చేయలే, స్పాంటేనియస్గా న్యాచురల్గా జరిగిపోయింది, నిజంగానే జరిగిపోయింది అట్లానే. కానీ ఈ రోజు ఏం చేశారంటే అలా చేసింది మనం అందుకు చేసాము టార్గెట్ చేసామని వాళ్ళు ఈరోజు టార్గెట్ చేశారని వీళ్ళు ఆలోచించుకుంటారు. టార్గెట్ ఏమి లేదు, వీళ్ళు కూడా కావాలనుకుంటే వీళ్ళని ఒకరు కాకపోయినా 3-4 కూడా చేసుకోవచ్చు, ఒకరని చెప్తే ఒకరినే చేస్తారు, వాళ్ళు కూడా 3 అని చెప్తే 4 చేస్తారు, అంతే ఒకరు ఎక్స్ట్రా, వాళ్ళ ఇష్టం కదా, ఆపోజిట్ వాళ్ళని వాళ్ళని ఎందుకు చేసుకుంటారు పాయింట్ వచ్చినప్పుడు. ఇక్కడ హరీష్ గారిది జరిగింది. ఇక్కడ నాకు ఇమాన్యుల్ ఈరోజు ఏమనిపించంటే సూపర్ అని ఆయన అందరికీ సజెషన్స్ ఇచ్చేటప్పుడు కావచ్చు, అతను అర్థం చేసుకునే విధానం కావచ్చు, గేమ్ రిలేటెడ్గా తను పెట్టే పాయింట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ టూ గుడ్ అంతే. యాజ్ ఆఫ్ నో హీఈస్ పర్ఫెక్ట్ కంటెస్టెంట్ ఆఫ్ సీజన్ 9, పర్ఫెక్ట్ కంటెస్టెంట్, అన్ని రకాల యాంగిల్స్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు. మిస్టేక్స్ 1-2 జరుగుతుంటాయి, ఫర్దర్గా జరగవచ్చేమో, కానీ యాజ్ ఆఫ్ నో హీఈస్ గోయింగ్ వెరీ గుడ్ అంతే ఇమాన్యుల్. నెక్స్ట్ తమ్నేలో పెట్టినట్టుగా ఎలిమినేషన్ గురించి ఆవిడ 3rd వీక్లో నాకు దెబ్బతగిలిద్ది వెళ్ళిపోతానని చెప్పడం, 3rd వీక్ అంటే నాకు పడదు లక్కీ నెంబర్ కదా అని చెప్పడం, దాంతోపాటుగా నేను వెళ్ళిపోతే అప్పుడు మాట్లాడదు అని చెప్పడం, ఇవన్నీ ఎలిమినేషన్ చుట్టూ తిరుగుతుంది రీతు చౌదరి గారు.
ఇక్కడ లోపలన్నీ పవనాలన్నీ ఆ మేఘాలన్నీ ఆవిడకి అడ్డం వచ్చేసి గందరగోళంగా ఉంది ఆవిడ సిచ్యువేషన్. ఎందుకంటే పులిహోర కంటెంట్ వస్తుందని డెమాన్ పవన్ ఆట నాశనం చేస్తుంది, పవన్ కళ్యాణ్ ఆట నామినేట్ అన్యాయం చేస్తుందని, డెమాన్ పవన్ కోసం సంచాలకంగా బాగా చేయలేదని, ఏడుపులు ఇష్టం వచ్చినట్టు ఏడుస్తుందని, ట్యాంట్రమ్స్ పడుతుందని, ఇవన్నీ లోపల నెగిటివిటీ అయింది. జనాల్లో కూడా అది నెగిటివిటీ అయింది. ఆ జనాలలో లోపల నెగిటివ్ అయింది, బయట నెగిటివ్ అయింది బిగ్ బాస్ రిలేటెడ్. కానీ ఇంకొక కాంట్రవర్సీ వచ్చి ఆడైంది బయట పక్క. ఫ్యామిలీ ఆడియన్స్కి, బిగ్ బాస్ ఆడియన్స్ కాని వాళ్ళకి కూడా నెగిటివిటీ క్రియేట్ అవుతుంది. బిగ్ బాస్ ఆడియన్స్కి ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి ఇది చూస్తే రెండు సేమ్ యాంగిల్. ఆ లవ్ రిలేటెడ్, అబ్బాయి రిలేటెడ్, ఫేక్ అదే పులిహోర రిలేటెడ్ ఉండే స్టఫే లోపలిది అంతే, బయటది కూడా అదే జరిగింది. ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్తో ఈవిడెవరో క్లోజ్గా మింగిల్ అవుతూ బెడ్రూమ్లో స్పెండ్ చేశారన్న సెన్స్లో, దాంతోపాటుగా D.R.G.S D.R.U.G.S నేను డైరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తే అది మానిటైజ్ అవ్వదు. సో అవి తీసుకున్నట్టుగా ఇలా రకరకాల అలిగేషన్స్ ఆవిడ మీద వస్తున్నాయి. ఆ సీసీ ఫుటేజ్ కూడా చూపించారు. దాని మీద మనకు తెలియదు, అవి నాకు తెలిసి ఆవిడ కేసు ఫైల్ చేశారు అనుకుంటాను. చేస్తే ఆ కేసు ఫైల్ చేస్తే మాత్రం బిగ్ బాస్ హౌస్ నుంచి రీతు చౌదరి గారు ఈ వీక్లో వచ్చేస్తారు, లేదా నెక్స్ట్ వీక్లో కూడా వచ్చేస్తారు. ఆ కేసు అయితే పర్ఫెక్ట్గా పెట్టి ఆ కేసు రిలేటెడ్గా జనాలు పోలీసులు కానీ సుమోటోగా తీసుకోవడం కేసు ఇలాంటివి జరిగితే మాత్రం ఆవిడకి డేంజర్ బెల్స్ ఉన్నాయి. అండ్ ఓటింగ్లో కూడా తక్కువగా కనపడుతుంది. ఓటింగ్ అనాలిసిస్ 90 చేస్తాను. అలా చూసుకున్నా ఇలా చూసుకున్నా, అటు చూసుకున్నా ఇటు చూసుకున్నా ఆవిడ కంపే అవుతుంది. ఆవిడ రిలేటెడ్గా ఒక డెసిషన్ తీసుకుని ఈవిడ కూడా ఆలోచించుకుంటుంది. కంటెంట్ లేదు, నేను నెగిటివ్ అయిపోతున్నా, వెళ్ళిపోతున్నామని ఆవిడకి భయం ఉంది. ఆ భయంగా ఇది అది మిక్స్ అయి ఉండడం వల్ల ఎందుకు లే కంపెనీసి ఆవిడ ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బికాస్ ఆఫ్ అవుట్ సైడ్ ఇష్యూ అండ్ ఇన్సైడ్ ఇష్యూ. ఇది బిగ్ బాస్ టీం కూడా ఎలా డీల్ చేసే అవకాశం ఉందంటే తను వెళ్ళిపోయినా పోయేది ఏం లేదు. ఎందుకంటే డెమాన్ పవన్ ఆట కొంచెం మెరుగవద్దు 1 వీక్ తర్వాత డెమాన్ పవన్ కోసం అలెకే చిట్టి పికిల్స్ ఇంకొకరు వస్తారు. వాళ్ళతో కూడా మనోడు పులిహోర గ్యారంటీ కలుపుతాడు. అలా కంటెంట్ తనతో కొనసాగుతూనే ఉంటుంది. దానికోసం చూసే అవకాశం కూడా ఉంది. యాజ్ ఆఫ్ నౌ షీఈస్ ఇన్ డేంజర్ జోన్. బయట పక్క చూసినా, అవుట్ సైడ్ పక్కన చూసినా, ఇన్సైడ్ పక్కన చూసినా, అవుట్ సైడ్ విషయాన్ని మాట్లాడాలనుకోవట్లా. బిగ్ బాస్ కనెక్టెడ్ అయి ఉంది కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. దట్టు చాలామంది మెసేజ్ చేసి అన్నా ఈ వీక్లో వెళ్ళిపోద్దా అని అంటున్నారు. దాని రిలేటెడ్గా మాట్లాడే ఆ అవుట్ సైడ్ విషయాన్ని ఇంతకు మించి స్ట్రెస్ చేసి చెప్పడం ఆవిడ పర్సనల్, ఆవిడ ఏం చేసుకుంటుందో ఏంటో మనకు సంబంధం లేదు. దాన్ని డీల్ చేసి దాని రిలేటెడ్గా ఇక్కడ గేమ్ రిలేటెడ్గా ఆవిడ బాగా ఆడితే నెగిటివ్ చెప్పడం అనేది ఏం లేదు. ఆవిడ ఎట్లా ఉన్నా రియల్ లైఫ్లో ఆవిడకి ఎన్ని ఇష్యూలు ఉన్నా అక్కడ బిగ్ బాస్ హౌస్లో నిజంగా బాగా ఆడితే బాగానే చెప్తాం. ప్రస్తుతానికి ఏంటంటే అక్కడ కూడా నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ వస్తుంది తప్పించి ఇక్కడ ఉందనేసి నెగిటివ్గా చెప్పడం ఏం లేదు. ఈ అవుట్ సైడ్ విషయాన్ని అందరూ కూడా అలాగే చూడాలి. బిగ్ బాస్ టీము కేసు పడి ఏమైనా బయటికి పంపిస్తే ఓకే, లేదు అన్నప్పుడు అవుట్ సైడ్దే ఇన్సైడ్ మనకు తప్పలేదు. అవుట్ సైడ్ది ఏదో చేశారనేసి ఆ ఒక్క ఫుటేజ్ చూసేసి నిజంగానే ఇన్సైడ్కి పోయిన వాళ్ళందరూ అక్కడ బ్యాడ్గా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. హౌస్లో దాన్ని జడ్జి చేద్దాం, బయట దాన్ని చూసి వదిలేస్తాను నేనైతే. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే రెండింటికి సంబంధం వస్తుంది. దీనివల్ల ఏమైనా వెళ్ళిపోద్దా, కేసులు వేస్తున్నారు అన్నారు కాబట్టి దీనివల్ల ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందంటే ఆ కేసు పడితే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. కేసు పడిన వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉంచరు. దర్ ఈస్ నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. అది దాని గురించి. ఆ ఫుటేజ్లో ఉన్నది మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. చూడడానికి ఏదో జరిగిందన్న ఫీలింగ్ వస్తుంది. ఆవిడ ఏదో యూజ్ చేసినట్టుగానే లిఫ్ట్లో చూపిస్తున్నారు. అది ఎంతవరకు నిజమో ఏంటనేది మనకి నిజాలు తెలియదు, పోలీసులు చూడాల్సిందే. అది పెద్ద ఇష్యూ అవుతుంది. నేను నైట్ నుంచి ఆ ఇష్యూ రిలేటెడ్ మాట్లాడిన అందరికీ భయంకరమైన వ్యూస్ వస్తున్నాయి కాబట్టి వ్యూస్ వస్తున్నప్పుడు అందరూ ఇంకా న్యూస్ ఛానల్ అన్నీ అవే చేసే అవకాశం ఉంది. దాన్ని పెద్ద రేంజ్కి తీసుకెళ్ళి ఎలిమినేషన్ దాకా తీసుకువచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అది మీకేమనిపిస్తుంది? ఎలిమినేట్ అవ్వాలా రీతు చౌదరి గారు, అవ్వకూడదా అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. కొత్తగా ఎవరు చూస్తున్నారో మన ఎక్స్ప్లెనేషన్ కానీ మన మాటతీరు కానీ మా అన్ని రకాలుగా నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. బై. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. తర్వాత ఒక రీల్ చేస్తాం మామ, ఈ వైల్డ్ కార్డ్స్ గురించి కొంచెం చేంజ్ అయింది.